ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణములకు శతకోటి నమస్సుమాన్లు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. ఈనాటి సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన సాయి సోదరుడు శ్రీ ఏ అరవింద్ సాయికి, వారితో పాటు వచ్చిన వారి తల్లిదండ్రులకు, రంగారెడ్డి జిల్లా వైద్య సేవల ఇన్ఛార్జి శ్రీ ఆంజనేయులు గారికి, రంగారెడ్డి జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీమతి శ్రీ గారికి, సమితి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి శ్రీ ఏ అరవింద్ సాయిని, వైద్య సేవల ఇన్ఛార్జ్ శ్రీ ఆంజనేయులు గారిని, అరవింద్ సాయి గారి తల్లిదండ్రులను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అసతో మా సద్గమయా తమసో ఈనాటి వక్త శ్రీ ఏ అరవింద్ సాయి పరిచయ వాక్యాలు విజయ ఇస్తారు. Om Sri Sai Ram. The last 3 days we had 3 outstanding students of Bhagavan who presented before. All are inside, they are all within. They presented before us the Sathya Sai Avatar, the Shirdi Avatar, and Holy Mother Ishwaramma. Their presentations took us to sublime levels and made us all part of those divine beings. As a token of Bhagavan's special love, compassion and grace on them, he proposes and his ownership సాయిరామ్. ఇవాళ మన స్పీకర్ని ఆల్రెడీ మనందరికీ స్వామి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ యాజ్ మై డ్యూటీ నేను మళ్ళీ ఒకసారి వారిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మనందరికీ ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్లు ఉండడం నిజంగా అదృష్టం. కానీ అది భగవంతుడికి సమర్పించడం చాలా కొద్ది మందికి మాత్రమే కలిగే అదృష్టం. ఆ అదృష్టం కలిగిన స్వామి ఓనర్షిప్ క్లెయిమ్ చేయడం చాలా కొద్ది మందికి. ఈనాటి మన స్పీకర్ ఆ కోవకు చెందినవారే. స్వామి కేవలం వారిని ఓనర్షిప్పే కాదు, ఇన్సైడ్ బాయ్ అని కూడా చెప్పారు. శ్రీ అరవింద్ సాయి గారు మన అందరికీ పరిచయమే. మన గత సమర్పణలో వీరు మన దగ్గర బుర్రకథ, పార్వతీ కళ్యాణం బుర్రకథ కూడా చేశారు. శ్రీ అరవింద్ సాయి గారు 2004లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదవడానికి ప్రశాంత్ నిలయం క్యాంపస్లో జాయిన్ అయ్యారు. తర్వాత ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి స్వామివారి ఆజ్ఞతో ఎంబీఏ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ చేసిన తర్వాత స్వామి చెప్పినట్టు ఇన్సైడ్ బాయ్గా, స్వామి చెప్పినట్టు వాళ్ళు రేడియో సాయిలో పనిచేసి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్, స్వామి చేసిన దాదాపు కొన్ని వేల స్పీచెస్ని అందరికీ
అందుబాటులో ఉండడానికి కావాల్సినట్టు దాన్ని డిజిటలైజేషన్ చేయడం, అది వెబ్లో అది అంతా ఇంటర్నెట్లో పెట్టడం, ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు చాలా కీలక బాధ్యతలు నిర్వహించారు. స్వామి ఇన్సైడ్ బాయ్ అని చెప్పిన మనందరినీ నవ్వించే స్వామి, కానీ స్వామిని కూడా నవ్వించే అదృష్టం వీరికి కలిగింది. ఎందుకంటే బుర్రకథలో మొత్తం ముగ్గురు బుర్రకథలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. అందులో మనకి ఏదైనా చేయడం చాలా ఈజీ, అంటే ఒక డైలాగ్ చెప్పడం, ఒక పాట పాడడం, కానీ నవ్వించడం చాలా కష్టమైన పని. అలాంటిది హాస్యం అనే ఒక పాత్రను వారు పోషిస్తూ ఒక 1 hour ప్రోగ్రామ్ని, అందులో మనందరితో పాటు స్వామిని కూడా ఇన్వాల్వ్ చేసి స్వామిని కూడా నవ్వించి ఆ స్వామిని కూడా నవ్వించగలిగే అదృష్టం పొందిన ఈనాటి మన స్పీకర్ శ్రీ అరవింద్ సాయి గారు. ఇంకా నేను లేట్ చేయాలనుకోకుండా స్వామితో ఓనర్షిప్ క్లెయిమ్ చేయించుకోవడానికి, స్వామితో ఇన్సైడ్ బాయ్ అనిపించుకోవడానికి, వారు చేసిన వారి సాధన, వారి జ్ఞాపకాలు అంతా మనతో పంచుకోవడానికి వారిని ఆహ్వానిస్తున్నాను. జై సాయిరామ్. ఆర్తసేవా పరాయణుల ప్రార్థనాలించి ఆర్తసేవా పరాయణుల ప్రార్థనాలించి లాలించు పాలించు స్వామి, లాలించు పాలించు స్వామి. ఆర్తసేవా పరాయణుల ప్రార్థనాలించు పాలించు స్వామి. కరుణాంతరంగ గంగా తరంగాలు రంగారు పొంగారు బంగారు స్వామి. కరుణాంతరంగ గంగా తరంగాలు రంగారు పొంగారు బంగారు స్వామి. హరివిల్లు మోపెట్టి అనురాగల హరి చూపెట్టి చేపట్టు స్వామి. హరివిల్లు మోపెట్టి అనురాగల హరి చూపెట్టి చేపట్టు స్వామి. తీయ తీయని భారతీయ సంస్కృతి కటాక్షించి వీక్షించి రక్షించు స్వామి. జాలిగల స్వామి. ఆర్తసేవా పరాయణుల ప్రార్థనాలించు పాలించు స్వామి. స్వామి స్వామి స్వామి. స్వామి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ సాయిరామ్. మొదటిగా స్వామి పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజలి సమర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక సాయిరామ్. అంటే చాలాసార్లు సమర్పణ అడిగినప్పుడు నాకు కొంచెం అంటే ఒక విధమైన టెన్షన్ ఉంటుంది. అది మాట్లాడడానికి టెన్షన్ కాదు, మాట్లాడుతుంది ఎంతవరకు ఆచరిస్తున్నాం అనే దాని మీద టెన్షన్ నాకు యాక్చువల్గా.
ఎందుకంటే నాకు ఎప్పుడు అనిపించేది సమర్పణకి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఆచరిస్తే ఆ కన్విక్షన్తో నువ్వు మాట్లాడితే అది యాక్చువల్గా హృదయానికి హత్తుకుంటుంది. యాక్చువల్గా నువ్వు మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా స్పీచ్కి, అంత న్యాచురల్గా ఉండాలని. కాకపోతే నేను ఒక స్పీచ్ విన్నాను స్వామిది. స్వామి ఏమన్నారంటే ఇది 2 సైడ్ కాయిన్ లాంటిది. ఎలాంటిదంటే అర్జునుడు అంతా కంప్లీట్గా వినేసి అంటే కంప్లీట్గా ఫాలో అవుతున్నాడని కృష్ణుడు భగవద్గీత చెప్పలేదు. ఫర్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లిజన్ ఆల్సో. అంటే కొన్నిసార్లు మనకి మనం చెప్పుకుంటే దాని ద్వారా 10 మంది మనం షేర్ చేసినప్పుడు అది బలపడుతుంది మనం ఏం చేయాలనేది. దానికోసం కూడా మనం కొన్నిసార్లు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక బాధ్యత. యాక్చువల్గా నాకు అంటే చిన్నప్పుడు మా సమితిలో నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ మా బాల్ వికాస్ గురువు గారు ఉన్నారు, మా పేరెంట్స్ ఉన్నారు, మా బాల్ వికాస్ గురువు గారి సార్ ఉన్నారు, ఆంజనేయులు గారు ఉన్నారు. సో ఎప్పుడైతే వాళ్ళని చూసారో నాకు whole lot of memories. నాకు ఏజ్ 5 నుంచి దే ఆర్ బాల్ వికాస్ గురు అండ్ దే హ్యావ్ థాట్ మీ ఎ లాట్. ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు దోస్ మెమరీస్ అండ్ దెన్ స్టార్టింగ్ జ్యోతి ప్రజ్వలన వాళ్ళతో చేయడం అనేది ఐ ఫీల్ రియలీ ప్రివిలేజ్ టుడే. ఐ థ్యాంక్స్ స్వామి ఫర్ గివింగ్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు ప్లే చేసిన వీడియో చాలాసార్లు నేను యాక్చువల్గా ఐ డోంట్ ఓపెన్ మై ల్యాప్టాప్ అండ్ సీ దట్ పర్టిక్యులర్ థింగ్ బికాజ్ ఐ కెనాట్. అంటే నేను ఐ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ ఫర్ మీ అనమాట దట్ వీ లివ్డ్ విత్ అవతార్ అండ్ అవతార్ మూవ్డ్ అమిడ్స్ట్ us. మనతో పాటు ఉంటూ మనతో పాటు తిరుగుతూ మనలో ఒకరిగా ఉంటూ అంతా ఆయన చేస్తూ మనం చేస్తున్నాం మనం నమ్మిస్తూ ఆ మాయలో పెడుతూ అండ్ దెన్ you saw Bhagavan, like how he has done everything he has done. At the end of the day he gave up the credit to you, and that's the biggest lesson. Ante Swami daggara anta tane chestu at the end of the day he gives the credit to the particular individual who has been his instrument, and that is not an easy quality to develop. Ante as a human being we carry ante manaki chala కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చాలాసార్లు దే కీప్ కమింగ్ అప్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అలాంటిది అవతార్ హెస్ కమ్ డౌన్ టు అవర్ లెవెల్ అండ్ దెన్ హీ పుట్ అప్ ఎ షో. ఆయనే అంతా చేయించి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ జస్ట్ వీళ్ళు లేకపోతే అసలు ఏం జరగదు అన్నట్టుగా హీ మేక్స్ ఇట్ దట్ సీన్. అండ్ అగైన్ ఇట్ ఈస్ అ రిమైండర్ దట్ అలా చేస్తున్నప్పుడు హౌ మచ్ యు ఆర్ గోయింగ్ అగైన్. Are you going there or are you grounded to his feet? It's a memorable event for our life. Where should I begin? Ante it is not that Samarpan anedi, it is not to tell about yourself. Ante idi naaku jarigindani. This is my belief. But what you learnt from those situations, what Bhagavan gave to you, what experiences you have, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం లెసన్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ హోమ్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్ అనేది బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ Aravind Sai or Prabhakar or Raghuram is not there, somebody else would have been there in that situation. కాకపోతే it is just that it is love, it is his love that we were there, part of that screen. But what is that Bhagavan is trying to give us? That's the most important lesson we need to take home. My journey ante now ante ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడైతే కనుక few of the key points. He's a singer, he's a బుర్రకథ ఆర్టిస్ట్ అండ్ స్వామి దగ్గర ఇన్నేళ్ళు చదువుకున్నారు, స్వామి చెప్పారు అండ్ హీ కంటిన్యూడ్ ఇన్ రిడిజైన్ చెప్పారు. ఎవ్రీ ఆస్పెక్ట్ యాక్చువల్గా చెప్పిన దాంట్లో ఇఫ్ ఐ గో బ్యాక్, ఐ ఫీల్ పర్సనల్లీ యాజ్ ఎ హ్యూమన్, until unless you put effort, nothing is going to come at free of cost. That is with Bhagavan especially. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3
మై ఫాదర్ యూస్ టు టేక్ నగర్ సంగీతం తీసుకెళ్ళేవాళ్ళు ఏజ్ ఆఫ్ 3.5. ఐ రిమెంబర్ అప్పుడు మాకు వెహికల్, బికాస్ ఫాదర్ డజన్ నో వెహికల్, నగర్ సంగీతానికి సరూర్ నగర్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి ఆల్మోస్ట్ సంతోష్ నగర్ యూస్ టు క్యారీ వన్ సన్, మై బ్రదర్ హూ ఈజ్ 7 years old, నడిపించుకుంటూ, అండ్ యూస్ టు క్యారీ మీ ఆన్ హిస్ షోల్డర్స్. యాజ్ నడుస్తూ ఉంటే సంబడి విల్ పికప్. వన్ ఆఫ్ ది అంకుల్ దయానంద్ గారు మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, ప్రీవియస్ కన్వీనర్ సరూర్ నగర్, ఆయన కానీ, ఆ రూట్లో రఘునందన్ రెడ్డి గారు కానీ. ఐ టేక్ దేర్ నేమ్స్ బికాస్ వాట్ ఎవర్ వీఆర్ టుడే, it's because of all of these people, elders who played a very, very important role in our life. మధ్యలో వచ్చి తీసుకెళ్ళడం, అండ్ దెన్ వీ యూస్ టు, వెన్ వీ గెట్ అప్, నగర్ సంగీతం లేచినప్పుడు, ఇమాజిన్ ఎ 3-year-old kid getting up for నగర్ సంగీతం, లైక్ ఫుల్ క్రాంకీ. నౌ ఐ హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ 5-year-old. 7 o'clock లేపితే కూడా ఐ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్. ఐ నో క్యారీయింగ్ ఎ 2-year-old kid on my shoulders, walking for a little bit of distance, how much agitation, how much pain you will go through on that shoulder. But I don't know how many walks like that my father and mother had to make us stand where we are today. So never forget their sacrifices, a very, very important thing. ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీథింగ్ భగవాన్ వాచెస్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యాపెండ్. ఏదో పుట్టబడికి వెళ్ళాము, అక్కడ చదువుతున్నప్పుడు సడన్గా ఈ అబ్బాయి బాగా పాడాడు కాబట్టి స్వామి పికప్ చేశారేమో అన్నది అందరికీ కనిపించేది. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వే. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వన్ రీజన్, బట్ ఐ ఫీల్ దట్ భగవాన్ ఈజ్ వాచింగ్. అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ హీ హెస్ బీన్ వాచింగ్ యువర్ జర్నీ. వాట్ ఈస్ ద ఎర్నింగ్ యూ హ్యావ్? నిజంగా నీకు భగవంతుడి పైన ఉందా, స్వామి పైన ఉందా? How it is, what is the journey, beautiful journey you had? And then he calculates all of it, and then one day he deposits. It's like, 500 rupees, 15 years, you put it in PPF account. Suddenly you'll see 15 lakhs rupees in your account 15 years later. But for ఆ రోజు వచ్చినప్పుడు అందరు చూస్తారు, 15 lakhs లక్షాధికారి అయిపోయారండి. But 500 has to be accumulated all these days. That's how I see. అంటే ఎప్పుడన్నా భగవాన్స్ గ్రేస్ is such that, he need not do all that, but he has done it. I will start with my Samiti journey briefly, and then my journey at Bhagavan's lotus feet at Prashanti Nilayam. So మాకు కూడా సరూర్నగర్లో వీ యూస్ టు హ్యావ్ ఎ స్మాల్, యాక్చువల్గా చెప్పాలంటే ఇనీషియల్గా వీ యూస్ టు హ్యావ్ ఎ స్మాల్, ఒక గుడిసె లాంటిదే ఉండేది. టు బి వెరీ హానెస్ట్, మందిర్ పక్కనే ఒక ప్లేస్ ఉండేది, అండ్ వీ యూస్ టు డూ నగర్ సంగీతం అండ్ భజన్. బట్ ఇట్ యూస్ టు బి రిగరస్ యాక్టివిటీ. అంటే నోబడి యూస్ టు మిస్ వన్ నగర్ సంగీతం, నోబడి యూస్ టు మిస్ వన్ భజన్. ఇట్ యూస్ టు బి వెరీ, వెరీ ఇంపాక్ట్ఫుల్ నగర్ సంగీతం అండ్ భజన్ సెషన్స్. ఇలా అవుతున్నప్పుడు ఐ రిమెంబర్ ఇన్ మై 8th, 9th, 10th స్టాండర్డ్, సమ్ ఆఫ్ ది టైమ్స్ కొంతమంది అంకుల్స్ అనేవాళ్ళు 10th స్టాండర్డ్కి వచ్చినప్పటికి, ఇంకా అట్లీస్ట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడన్నా హీ లెట్ హిమ్ రిస్ట్రిక్ట్ హిమ్సెల్ఫ్ టు హోమ్ అండ్ స్టడీ. ఇంకా భజన్ అంటే కనుక ఇట్ విల్ బీ ఎగ్జామ్, SSC ఎగ్జామ్స్ అన్నీ గాల్లో కలిసిపోతాయని. బట్ సమ్హౌ అంటే మై ఫాదర్ నెవర్ టోల్డ్ మీ దట్ యూ హ్యావ్ టు డూ దట్ వే. Neither I never obliged by that. I never felt bhajan is an interruption for your worldly life. Bhajan is only an energy. If you have something to accomplish, oka 1 year anta chadavukunda, on that particular 1 week what are you going to do? If you are really going to be, marks తెచ్చుకోవాలి అని ఉంటే కనుక, you should have done the hard work for a whole 1 year. That half an hour of bhajan should not be a problem. That's what I believed in. ఎందుకు చెప్తున్నా అంటే I used to sit in bhajans like this, and tomorrow there will be one exam, and నేను ఇక్కడ నుండి పువ్వులు పెట్టేవాళ్ళు, మందార పువ్వులు పెట్టేవాళ్ళు స్వామి ఫోటోకి. మందార పువ్వులను ఎందుకు గుర్తుందంటే అక్కడే ఉండేవి, అంటే లైక్ ఇన్ దట్ మందిర్ దే యూస్ టు గెట్, అండ్ దే యూస్ టు పుక్ 6 or 7. నా మైండ్లో నేను చెప్పుకునేవాడిని, ఓకే టుమారో దిస్ ఎగ్జామ్ ఈజ్ దర్, ఈ ఎగ్జామ్కి ఇలా మార్క్స్ రావాలంటే
that flower from left side third should fall down. That's how my calculation used to be. And you won't believe it, like it happened so naturally for me. It's a biggest miracle for me. నేను రోజు అలా రావడం నేను కాలేజ్ స్కూల్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయేవాడిని మందిర్లో భజన్కి కూర్చునేవాడిని 7 to 7:30. And I used to pray, this flower ఇవాళ పడితే this is the result I am going to get tomorrow. And that is how it used to happen. And next day result used to be the same. So I used to feel ఏదో అంటే something is happening. It is not అంటే నేను చదవట్లే అని నేను చెప్పట్లేదు. But that belief was so much. స్వామిని నేను అప్పటికే హార్డ్లీ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్. అంటే మాట్లాడింది 0 times. ఐ నెవర్ సీన్. ఇట్ జస్ట్ పేరెంట్స్ టోల్డ్ విత్ ఎ బిలీఫ్ దట్ హీ ఈజ్ అవర్ గాడ్. ఏదైనా చెప్పాలంటే స్వామికి చెప్పాలి. ఐ రిమెంబర్ ఈశ్వరమ్మ డేకి కూడా కొత్త బట్టలు కుట్టించుకున్న రోజులు ఉన్నాయి. ఎవ్రీ ఈశ్వరమ్మ డే వీ యూస్ టు సెలబ్రేట్ యాజ్ దో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బర్త్డేస్ ఇన్ అవర్ ఓన్ హోమ్. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్. And then came my journey into పుట్టపర్తి. 12th standard వచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ వనస్థలిపురం అంటే నాకు ఐ రిమెంబర్ దట్ ఫర్ దట్ వన్ రీజన్ ఆల్సో. ఎగ్జామ్కి కాల్ లెటర్ వస్తుంది పుట్టపర్తి నుంచి యూజువల్గా దట్ ఈ ఎగ్జామ్కి మీరు పుట్టపర్తిలో మీరు బీకామ్ చదువుదాం అనుకుంటున్నారు, అప్లికేషన్ పెట్టారు, ఈ సబ్జెక్ట్స్కి మీరు ప్రిపేర్ కావాలని ఒక లెటర్ వస్తుంది. దాన్ని దే కాల్ ఇట్ కాల్ లెటర్. ఆ కాల్ లెటర్ వచ్చాక యూ విల్ సీ దట్ కాల్ లెటర్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్స్ తీసుకొని. ఇట్స్ సో హ్యాపెండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావగారు ఈజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే ఈజ్ టు గివ్ మీ మార్నింగ్ సమ్స్ ఇచ్చేవాళ్ళు. ఈవినింగ్ ఆయన స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఐ హ్యావ్ టు షో హిమ్. అండ్ దెన్ వన్ ఆఫ్ ది డేస్ మా అక్క బావ ఇద్దరు లేరు. దే హ్యాడ్ ఎ 2.5 year old kid. హీఈస్ ప్లేయింగ్ విత్ ఎ ఇంక్ పెన్. And suddenly he looked at me and told, "Mama," అని చెప్పి చూసి he just threw that pen into my eye. And unfortunately ఆ రోజు పొద్దున్న my specs broke. And then that pen went inside and it started slowly developing like a swelling. ఇంత పెద్దగా అయిపోయింది కన్ను యాక్చువల్గా. అండ్ ఈవినింగ్ అంటే how much ever loving my father was, that scared I was. అంటే వెళ్తే ఇమ్మీడియట్గా what is the reaction he is going to get అని. So ఈవినింగ్ ఐ యూస్ టు గో ఫర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఐ వెంట్ నార్మల్గా అందరితో ఆడడానికి వెళ్ళాను. ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ 1 ball ఐఎమ్ సీయింగ్ 3 balls. స్వామి చెప్తారు కదా యు ఆర్ నాట్ 1 but 3 అని. అట్లా ఐ యూస్ టు సీ 3 balls కమింగ్ ఎట్ మీ. దెన్ ఐ థాట్ సంథింగ్ ఈజ్ రియల్లీ రాంగ్. మా మదర్ వచ్చేంతవరకు వెయిట్ చేసి ఈవినింగ్ వాసుదేవరావు గారు కరెంట్ సర్వీస్ కోఆర్డినేటర్ ఐ థింక్ ఇన్ తెలంగాణ స్టేట్. He was our Samthi members uncle. We called him up and immediately he told Subbarao garu ani ikkada Vanasthalipuramlo hospital undi. So uncle has contacted him and ikkada hospital ki vachamu. Operation ayindi. Operation ayaka he said tomorrow morning idi open chestamu. Open chesaka if he is able to see, he is able to see. Otherwise it's a no kind of a thing. One eye of the right eye could be a problem that he may lose his sight. Next day morning and the clinic Dilchunar దగ్గర ఉంటే we went and he opened and unfortunately I couldn't see. ఈ మొత్తం ఈ జరుగుతున్నప్పుడల్లా మై ఫీలింగ్ వాజ్ ఆల్రెడీ నేను 10th తర్వాత పుట్టపర్తికి అప్లై చేశాను, సీట్ రాలేదు. నౌ ఆఫ్టర్ 12th ఇఫ్ ఐ డోంట్ గెట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ అన్న స్టేజ్లో ఉన్న సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఫర్ మీ. And then all that I could do is only pray. The father told the bandage ikkada kattesi undi because this eye should not get strained. They put off the bandage for both eyes. And I remember my father sitting beside me and started reading civics. Civics చదివితే అర్థం చేసుకోవచ్చు ఏదైనా వినడానికి, ఎకనామిక్స్ చదివితే. బట్ he started reading mathematics also. The mathematics somebody is reading integration, imagine how it will be. ఇది అవుతున్నప్పుడు మిరకిల్స్ అంటే ఇలానే ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఆన్ 25th of April నాకు ఇంకో కాల్ లెటర్ వచ్చింది. ఒక కాల్ లెటర్ రావడమే పుట్టపర్తి నుంచి దట్ యూఆర్ సెలెక్టెడ్ అంటే యూ కమ్ ఫర్ ద ఎగ్జామ్ అనేది. ఇట్స్ లైక్ యూ ప్రే సో మచ్ అండ్ యూ గెట్ ఇట్. అండ్ ఐ గాట్ వన్ మోర్ కాల్ లెటర్ సేయింగ్ దట్ ప్లీజ్ ఇగ్నోర్ ద ప్రీవియస్ సబ్జెక్ట్స్. ఇంకో 3 subjects ఇచ్చారు వాళ్ళు. నౌ
ద ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ ఈ 3 సబ్జెక్ట్స్ ఏవైతే వాళ్ళు సెకండ్ టైం పంపించారో దోస్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఐమ్ యాక్చువల్లీ స్టడీయింగ్ ఇన్ మై ఇంటర్మీడియట్, అంటే 12th స్టాండర్డ్ చదువుతున్న సబ్జెక్ట్స్. ముందర దాంట్లో ఏమైందంటే దే బై మిస్టేక్ పుట్ ఎ మ్యాథమెటిక్స్ ఇన్ టు ఇట్ విచ్ ఐ నెవర్ స్టడీడ్ ఇన్ మై 12th స్టాండర్డ్. ఐఎమ్ ఏ కామర్స్ స్టూడెంట్. సో ఏది వచ్చినా I cannot see the slip. Only they have to read it and I have to go through. Now పుట్టపర్తికి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసినప్పుడన్నా దే విల్ గెట్ టు నో దట్ యూ డోంట్ హ్యావ్ వన్ ఐ. సో ఈ బ్యాండేజ్ తీసేసి వీ వెంట్ టు పుట్టపర్తి అండ్ జస్ట్ ప్రేయింగ్ టు స్వామి, లిటరల్లీ ఇలా పెట్టుకొని ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ నో ఐ పుట్ కరెక్ట్లీ, వాట్ ఎవర్ ఐ డోంట్ నో జై సాయిరామ్ ABCD MCQs. సో ఐ హ్యావ్ డన్ దట్. And then after that results came. Result vachaka it was I was selected in BA. Now see ante how human mind plays. First of all I wanted to join in Swami's institute by any cost. Ela anna join kavali Swami daggara. Suddenly the BA ki raangane somebody in ante casual circle lo they said, first of all మీ అబ్బాయి ఇంజనీరింగ్ తీసుకోలేదు, సెకండ్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ BSc తీసుకోలేదు, పోనీ బీకామ్ స్వామి దగ్గర చదువుతారంటే హీ హెస్ ల్యాండెడ్ అప్ ఇన్ BA. ఇట్ వాస్ ట్రీటెడ్ లైక్ 2004-5లో ఇంజనీరింగ్ వాజ్ ద బూమ్, అంటే ఎవ్రీబడి వాజ్ డూయింగ్, ఎవ్రీ సెకండ్ గా ఈజ్ డూయింగ్ ఇంజనీరింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ BA. ఇది చాలామంది అలా అనేటప్పటికీ ఐ ఫెల్ట్ ఓ మై గాడ్ ఐఎమ్ టేకింగ్ ఎ రాంగ్ స్టెప్ అన్న ఫీలింగ్ నాకే వచ్చేసింది. అండ్ దెన్ మై బ్రదర్ హూ వాజ్ స్టడీయింగ్ ఆల్రెడీ ఇన్ పుట్టపర్తి ఈ సెడ్, సి circle back and come back to the point where you want to be. You wanted to study in Swami. How does it matter which subject you study? Swami will take care. You join. So ikkada kuda I'll tell how Swami plays ante how Swami takes care of intricate things. I wanted to study in Swami's college, seeing Swami every day. Roju Swami darshanam chesukovalanedi naku undi. కానీ నాకు ఇంత మాత్రం తెలీదు, బీకామ్ చదివితే బృందావనంలో చదువుతారు అంటే ఎవ్రీ 3 months మాత్రమే స్వామిని చూడడానికి వస్తారు, రోజు చూడడానికి ఉండదు స్వామిని. బట్ స్వామి మేడ్ ఇట్ ఎ ప్లాన్ దట్ యూ వాంటెడ్ టు బీ స్టడీయింగ్ ఇన్ స్వామీస్ కాలేజ్ ఎవ్రీ డే, యూ వాంటెడ్ టు సీ మీ. నౌ ద పాసిబిలిటీస్ ఓన్లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ గివ్ యూ. సో హీ గివ్ మీ దట్. అంటే అప్పుడు నాకు 12th స్టాండర్డ్లో అకౌంట్స్లో 100 out of 100 వచ్చింది. దే టోల్డ్ మీ దే విల్ గివ్ మీ బీకామ్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్, బట్ ఐ సెడ్ వాట్ ఎవర్ యూ గివ్ ఐ టేక్ ఇట్ అండ్ కమ్. But ultimately they gave in BA, which happened to be the best thing for me. ఇది అయింది. అండ్ దెన్ వీ వెంట్ టు హాస్టల్లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయినప్పుడు ఏంటంటే హాస్టల్లో లైక్ దోస్ బ్రదర్స్ వాజ్ స్టడీడ్ ఆల్రెడీ దేర్, చైతన్య ఈజ్ హియర్. వీ హ్యావ్ ఎ మెడికల్ టెస్ట్ అక్కడ. ఏంటంటే జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఒక మెడికల్ టెస్ట్ చేస్తారు. ఆ మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఇఫ్ దే ఫిగర్ అవుట్ ఎనీథింగ్ ఈజ్ అబ్నార్మల్, you have to get diagnosed properly and doctor has to give a certificate that everything is okay. If not, then you have to go back to your hometown. That is a test. 54 members మా క్లాస్లో మొత్తము 53 members went through that medical test. Only person who has missed out that medical test is me. Till now I don't know how my card, okay, yellow card ఉండేది, ఆ yellow card was missed out and they never called me for the medical test. నేను కూడా ఎవరికి చెప్పలే, వార్డన్కి కానీ ఎవరికి నాది ఈ ఐ ఇట్లా ఉందని చెప్పలే. ఐ వాజ్ ఆల్సో బీయింగ్ సైలెంట్ ఎవ్రీడే లైక్ దట్. అండ్ దెన్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఎవ్రీడే స్వామి పూర్ణచంద్ర అండ్ వచ్చేవాళ్ళు. వస్తున్నప్పుడు ఎవ్రీడే ఐ టు సీ స్వామి లైక్ దిస్, రైట్ ఐ వాజ్ నాట్ వర్కింగ్. సో పూర్ణచంద్ర వచ్చిన స్వామి గోల్ఫ్ కార్లో వచ్చేవాళ్ళు. ఎవ్రీడే ఐ టు సీ బ్లాక్, నథింగ్, దిస్ ఐ వాజ్ నాట్ ఫంక్షనింగ్, దిస్ డిస్ఫంక్షనల్. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు బట్ ఎవ్రీ డే ఐ యూస్ టు కీప్ 3 letters విత్ మీ. లెటర్లో ఏముండదు, ఇట్స్ అ వెరీ సింపుల్ మ్యాటర్ దట్ యు నో 1 eye యూ హ్యావ్ గివెన్ బట్ ఐ వాంటెడ్ టు సీ యూ విత్ 2 eyes. అంతే, ఇంతే ఉండేది మ్యాటర్, అంతకంటే ఎక్కువ ఉండేది కాదు. బట్ ఐ యూస్ టు కీప్ 3 letters, 3 పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఒకటి స్వామి వెనకాల నుండి వస్తే గోల్ఫ్ కార్లో అక్కడ తీసుకుంటారు, పరిగెత్తుకుంటూ బర్త్డే బాయ్స్ అని ఒక స్పేస్ ఉంటుంది, అక్కడ కూర్చుంటే అక్కడ స్వామి తీసుకుంటారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి భజన్ హాల్లో కూర్చుంటే స్వామి అక్కడ తీసుకుంటారు. అదొక ఐ ఫెల్ట్ దట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. స్వామి కూడా హీ హెస్ ప్లేడ్ హిజ్ ఓన్ థింగ్. ఎవ్రీ డే ఫర్ 18 days హీ హెస్ టేకెన్ 3 times 3 చోట్ల తీసుకునేవాళ్ళు. ఇక్కడ పరిగెత్తి తీసుకునేవాళ్ళు, నవ్వేవాళ్ళు, అక్కడ తీసుకునేవాళ్ళు, నవ్వేవాళ్ళు, అక్కడ. ఒక్కసారి కూడా స్వామి మాట్లాడలే. దిస్ కంటిన్యూడ్ అండ్ కేమ్ August 14th ఇన్ మై ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు ఎవరైతే బుర్రకథ 3 brothers ఉన్నారో, రఘురామ్, ప్రభాకర్,
దే ఆల్రెడీ వాజ్ డూయింగ్ హరికథ. సక్కుబాయి పైన హరికథ చేస్తూ ఉన్నారు వాళ్ళు అప్పుడు. సో దట్ డే దే వర్ డూయింగ్ హరికథ. సో ఐ థాట్ అరే ఈ అనిల్ కుమార్ గారు స్వామితో ఉన్న ఫొటోస్, తర్వాత స్టూడెంట్స్వి హాస్టల్లో పెట్టిన ఫొటోస్ చూసి అరే చాలా బాగుంది, అంటే అంటే సంథింగ్ యూ హ్యావ్ టు డూ సో దట్ వన్ ఫోటోగ్రాఫ్ అట్లీస్ట్ ఇన్ లైఫ్ యూ విల్ హ్యావ్ విత్ స్వామి, ఏదన్నా చేయాలి అని డిసైడ్ అయ్యి ఏం చేశాను, వీళ్ళు అక్కడ నుంచోడానికి స్వామికి దండం పెట్టుకొని ఇంకా ప్రోగ్రామ్కి వస్తారు నుంచోని. అప్పుడు వాట్ ఐ డిడ్ ఈస్, ఓకే ఇట్లానే మైక్ ఉంటుంది, 2 పెద్ద మైక్స్, వన్ ఆఫ్ ది మైక్స్ ఐ టేక్ అండ్ పుట్ ఇట్ దేర్ అని అనుకున్నాను నేను. అండ్ ఐ టోల్డ్ వన్ బ్రదర్, సి దిస్ మైక్ యూ టేక్, దట్ మైక్ ఐ టేక్, మా క్లాస్ వాళ్ళే ప్రోగ్రామ్ కాబట్టి దే విల్ గివ్ ఛాన్స్ అంటే ఓకే. నేనేం చేశాను, బికాజ్ మై ఐ ఈజ్ నాట్ ప్రాపర్, ఈ మైక్ తీసుకెళ్ళి ఇక్కడ ప్రభాకర్ ఉంటే అక్కడ పెట్టాను. అక్కడ పెట్టి ఈవెన్ స్వామి వాజ్ లాఫింగ్, ఏంటి ఇక్కడ ఉంటే అక్కడ పెడుతున్నాడు వీడని. బట్ ఐ వాజ్ నాట్ థింకింగ్ ట్వైస్ అనమాట. ఐఎమ్ థింకింగ్ ఇట్స్ ద రైట్ పొజిషన్, దట్ బ్యాడ్ ఇట్ వాజ్. And then somebody tried to tell me that, you put the mic. Then I didn't understand. Pushinglo పడిపోయినప్పుడు స్వామి laughed at me and told, okay, take this guy slowly back. వెనకాల తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. I felt okay, 30 seconds at least స్వామి సా, ఈ 30 secondsలో ఎవడో ఒకడు ఫోటో తీసుంటాడు, ఆ ఫోటో నాది స్వామి ఉంటుంది, అట్లా నా హ్యాపీనెస్లో వచ్చి కూర్చున్నాను వెనకాలకి. నెక్స్ట్ డే వాజ్ ఇండిపెండెన్స్ డే, August 15th. And then again, I put the same thing like this and straw. And to my astonishment, I have seen Swami coming in orange robe. And this I was, to my utter surprise, it was working fine. So, and this was the first thing which I felt, and this I couldn't believe. Then Dr. Prasad Garani, he was the ophthalmology head for quite some time in Parthi. Then he was the one who was leading in ophthalmology department. So after a couple of days, my brother and me went to Super Hospital and showed him all the reports of the previous, and then he has seen. Then he said, this is nothing short of a miracle, how Swami could do. Because a seizure ఉండేది ఒక లోపల, ఆ సీజర్ వల్ల ఏంటంటే సడన్గా ఐలో నుంచి వాటర్ వస్తూ ఉండేది, సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ. యూ హ్యావ్ టు హైడ్, అంటే క్లాస్మేట్స్తో కూడా చెప్పకూడదు ఇదేంటో అని అడుగుతారు. సో యూ హ్యావ్ టు డూ ఆల్ దట్. ఈ మిడ్స్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ హరికథ పెద్ద సక్సెస్ అయింది, స్వామికి చాలా నచ్చింది. సక్కుబాయ్ ఇది నచ్చినప్పుడు ఏమైందంటే వార్డెన్ సార్ ఆయన, ఇది ఇక్కడితో ఆపకూడదు, మనం బుర్రకథ కింద దీన్ని మార్చి బాగా చేస్తే బాగుంటుంది, స్వామికి చాలా నచ్చుతుంది ఆ పాతకాలపు ఆర్ట్స్ అని చెప్పారు. చెప్తే ఏమైందంటే దెర్ వాజ్ వన్ టీచర్ హూ హెస్ కమ్, అండ్ దెన్ దెర్ వాజ్ సపోజ్ టు బి అన్ ఆడిషన్. ఈ రఘురామ్ ప్రభాకర్ వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో దేవర్ మై రూమ్మేట్స్. సో అప్పటి వరకు నేను ఎక్కడా పాడలేదు హాస్టల్లో, అసలు హాస్టల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ నోరు కూడా అసలు ఇప్పలేదు. బట్ బాత్రూంలో వాడుకుంటూ ఉండేవాడిని. సో హాస్టల్లో అది ఫేమస్ అనమాట, బాత్రూమ్ సింగర్ అని ఒకటి ఉండేది, ఒక కాన్సెప్ట్ ఉండేది బాత్రూమ్ సింగర్ అని. సో ఇలా ఉన్నప్పుడు దే కేమ్ అండ్ ఆస్క్డ్ మీ దట్ అరవింద్ యాక్చువల్లీ ఆడిషన్ ఉంది, నువ్వు కూడా వచ్చి పాడితే బాగుంటుందని. ఐ సెడ్ డోంట్, అంటే జోక్కి కూడా ఒకటి ఉంటుంది నాకు యాక్చువల్లీ, బికాజ్ ఇప్పుడు ఎట్లయితే హార్మోనియం లేకుండా భజన చేసామో, దట్ వాజ్ హౌ అవర్ సమితి వాజ్. నెవర్ హార్మోనియం, నో డోలక్, నో తబలా, ఒట్టి కంజీరా. ఇలా ఉన్న సిచ్యువేషన్లో యు ఆర్ టెల్లింగ్ మీ మీరు సక్కుబాయ్ చేసినట్టుగా చేయాలి, అందులో నీ ఒక్కడి నుంచోవాలంటే ఇట్స్ లైక్ ఇంపాసిబుల్. అయితే నో అలా కాదు, యూ యాక్చువల్లీ సింగ్ డీసెంట్లీ వెల్, యూ కమ్ ఆడిషన్ అని చెప్పి ఐ వెంట్. There are small dots in our life which Swami connects. నా 9th standardలో మా మందిరానికి there was one person who has come and gave a satsang like this. ఇలా ఒక సత్సంగ్ ఇచ్చారు. ఆ సత్సంగ్ ఎంత మంది వచ్చారంటే మా మందిరానికి, ముదిగొండ వీరభద్రయ్య గారు వచ్చారు, జీవి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, అనిల్ కుమార్ గారు వచ్చారు, యూ నేమ్ ఏ పర్సన్ ఆఫ్ దట్ టైమ్ దే హ్యావ్ కమ్. కానీ ఈ పర్సన్ ఎవరైతే మాట్లాడారో ఇట్ హెస్ లెఫ్ట్ బిగ్ మార్క్ ఇన్ మై హార్ట్. అండ్ ఐ వాంటెడ్ టు, నేను ఎప్పుడు అనుకునేవాడిని ఈయన మళ్ళీ కలవాలని. ఈ ఆర్గనైజ్ చేసే ఇవన్నీ టాక్స్ ఆర్గనైజ్ చేసే సాయి ప్రసాద్ గారు అని మా మందిరంలో ఉండేవాళ్ళు. అంకుల్ని అడిగితే ఆయన చెప్పారు పేరు, బట్ ఆయన చెప్పారు ఆయన ఎక్కడో BHL ఎక్కడో ఉంటారు, బట్ ఆన్ ఏ రిక్వెస్ట్ చేసి కమ్ అని. సరే
I went inside this audition room, మా హాస్టల్లో గెస్ట్ రూమ్ ఉంది. And when I went inside, the person who is sitting there was the same person who has given a talk, whom I love the most. And who is that person is my Burakatha Guru. అంటే నో డాట్, అంటే వాట్ ఎవర్ యూ ఫీల్ యూ హ్యావ్, స్వామి ఫుల్ఫిల్స్ ఇట్. అసలు నేను వెళ్ళంగానే ఆయన చూడంగానే ఆయన ఏం చేస్తున్నారో నేనేం లేదు, ఆయన కాళ్ళకి దండం పెట్టడం. ఐ స్టార్టెడ్ టెల్లింగ్, మీరు మా సమితికి వచ్చారు, మీరు, హీఈస్ లైక్ కన్ఫ్యూజ్డ్. నేను వచ్చింది ఆడిషన్ చేయడానికి బుర్రకథకి, నువ్వేం చెప్తున్నావు, నేనేం మాట్లాడుతున్నా, ఇట్ వాస్ టోటలీ కన్ఫ్యూజన్. దెన్ హీ టోల్డ్ మీ ఓకే ఓకే కూల్ డౌన్, పాడమంటే దెన్ ఐ సాంగ్ వన్ స్వామీస్ పద్యం. And then he liked it. Then they decided that okay, these 3 boys will do Burakatha and decide చేశారు. It was in September. 2 months we have practiced సాయి సందేశం, సాయి సంకల్పం అనేది ఒక బుర్రకథ. చిన్న అంటే బుర్రకథ ఇస్ లైక్ 45 minutes. ముగ్గురు చిన్నపిల్లలు చేస్తున్నట్టుగా ఉంటుంది. నౌ ఇఫ్ యూ సీ దట్ వీడియో, ఇట్ ఈస్ వెరీ హౌ స్వామి, హౌ మచ్ లవ్ హీ షవర్డ్ అనేది, హౌ మచ్ పేషెన్స్ హీ హ్యాస్, అట్లాంటి వినడానికి కూడా అని. ఇట్ వాస్ అ వెరీ షార్ట్ క్యూట్ బుర్రకథ. హీ హర్డ్ ఎవ్రీథింగ్. ఈ బుర్రకథ అయ్యేటప్పుడు ఏమైందంటే, విత్ స్వామి ఏదన్నా కూడా ఎఫర్ట్ ఒకటి, ప్రేయర్ ఒకటి, ఈ 2 లేకుండా ఐ థింక్ స్వామి విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. అవర్ ఎఫర్ట్ వాజ్ 2.5 months ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ ఎవ్రీ డే ప్రాక్టీస్ ఈవినింగ్. ప్రేయర్ ఆల్సో వీ హ్యావ్ డన్, బట్ సంథింగ్ వాజ్ ల్యాకింగ్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లానే భజన్ హాల్లో స్వామి వచ్చేవాళ్ళు, అక్కడ లాస్ట్ లైన్లో మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు, కాస్ట్యూమ్ వేసుకొని అంతా రెడీగా ఉండేవాళ్ళం. స్వామి యూస్ టు కమ్, భజన్స్ వినేసి వెళ్ళిపోయేవాళ్ళు, నో ప్రోగ్రామ్. ఇలా ట్వైస్ అయింది. 3rd టైంకి అయ్యేటప్పటికి మీ ముగ్గురం వార్డెన్ ఆఫీస్కి వెళ్ళి, వీ ఓన్లీ హ్యావ్ టోల్డ్ దట్ నో సార్, ఇట్లా సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ బికాస్ ఆఫ్ విచ్ స్వామి మే నాట్ లైక్ ఇట్. నేను సెడ్ నో నో నో, అలా కాదు, మీరు ప్రేయర్ చేయండి, స్వామి చూసుకుంటారని. అండ్ November 8th, 2004 వీ హ్యావ్ డన్ ఈ బుర్రకథ. ఈ బుర్రకథ అయిపోగానే స్వామి వాజ్ సో హ్యాపీ. అండ్ దెన్ హీ సడన్లీ కాల్డ్ అస్ ఫర్ ఏ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ అంటే మన లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ దట్ మేము యాక్చువల్లీ మొత్తం బుర్రకల్లో 45 minutes అంటే 20 songs ఉంటాయి దాని లోపల. ఆ 20 songsలో ఏదో ఒక సాంగ్ మర్చిపోయాం. స్వామి ఏం మాట్లాడుతున్నారో, స్వామి ఏమి ఇద్దాం అనుకుంటున్నారో ఏం ఆలోచించట్లే మేము. స్వామి కాళ్ళు పట్టుకోవడం, స్వామి ఒకటి మర్చిపోయాం స్వామి అంటే, స్వామి కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. ఏం మర్చిపోయారు, ఏం అడుగుతున్నారు అంటే, అప్పుడు చెప్పాను స్వామి ఇట్లా ఒక పాట మర్చిపోయామని. అంతే కదా, పాట పాడండి అన్నారు. ఆ మొత్తం పాట పాడాము. ఆ మొత్తం పాట ఏంటంటే, ఈశ్వరమ్మ గారు 3 కోరికలు కోరారు, ఆ కోరికలు ఎలా స్వామి తీర్చారు అన్న పాట. అది పెద్దది. ఆ పాట అంతా పాడంగానే స్వామి అన్నారు, ఇవన్నీ ఎప్పుడో చేసేసాను సార్ అన్నారు, ఇలా చేయబెట్టి అని స్వామి అన్నారు. చెన్నై ప్రాజెక్ట్, వాటర్ ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు స్వామిని అడిగాము, స్వామి మీ దగ్గరే సేవ చేస్తామంటే, స్వామి అన్నారు, ఇప్పుడే కాదు బంగారు, నేను టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపడానికి ఉండదు, అప్పుడు నేను ఇస్తాను మీకు ఏం చేయాలో అని చెప్పారు. అన్నాక అప్పుడు స్వామిని మేము అడిగాము, ఎప్పుడు మీ గురించి ఆలోచించాలి, మీతోనే మేము ఎప్పుడు ఉండాలంటే, అప్పుడు స్వామి అన్నారు, ఎప్పుడు మీరు నాతో ఉండాలని మీరు అనుకోవడంలో తప్పులేదు, కానీ ఎప్పుడు మీరు నాతో ఉండదు, నేనే మీతో పాటు ఉంటాను అన్నారు స్వామి. అని స్వామి హ్యాస్ గివెన్ దట్ బ్లెస్సింగ్. ఆ రోజు వన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. అంటే ఈ పుట్టబర్తిలో భజన పాడాలంటే, ఐ విల్ కమ్ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ భజన్ ఐ వాంటెడ్ టు షేర్. పుట్టబర్తిలో భజన పాడాలంటే మాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. అక్కడ ఎలా ఉంటుంది, ఒక సింగర్ కింద బయటకు రావాలంటే ఏంటి అక్కడ ప్రాసెస్. నువ్వు హాస్టల్లో జాయిన్ అవుతావు, నువ్వు యాక్చువల్గా కాలేజ్లో మెల్లగా పాడుతూ ఉంటావు ఒక భజన, అక్కడ హాస్టల్లో ఒకటి కాలేజ్లో ఒకటి అలా పాడుతుంటే ఒక 4 రికగ్నైజ్ చేస్తారు, ఓ ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు. అప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ టీచర్ ఉంటారో ఆయనకి చెప్తారు, సరే ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు, ఒకసారి వినొచ్చు మీరు అని. అప్పుడు ఆయన పిలుస్తారు, పిలిచి నీ పాట వింటారు, విని కరెక్షన్స్ చెప్తారు, ఎక్కడెక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారమంటారు. అంటే రేపు పొద్దున్న రమ్మని కాదు, మళ్ళీ 15-20 days 1 month అలా కొన్ని నెలలు పోయాక ఒకరోజు మళ్ళీ ఎప్పుడో అంటారు, ఓకే బాగా పాడుతున్నావు అని. బాగా పాడుతున్నావు అనగానే నెక్స్ట్ డే వెళ్ళి మందిలో పాడడం అని కాదు, నువ్వు బాగా పాడుతున్నావు, వెళ్ళి స్వామికి లెటర్ ఇచ్చి అడుగు, స్వామి పాడొచ్చా అని.
స్వామి పాడొచ్చు అని స్వామి ఒప్పుకుంటే పాద నమస్కారం తీసుకొని వచ్చి కూర్చో, మళ్ళీ అప్పుడు మైక్ ఇవ్వరు. అక్కడి నుంచి ఒక 2 months నువ్వు కోరస్ పాడాలి. కోరస్ పాడాక అప్పుడు నీకు నెలకు ఒక భజన ఇస్తారు. ఇది ఒక ప్రాసెస్. పుట్టపర్తిలో భజన పాడాలంటే ఇది ప్రాసెస్ అనమాట. సో ఇమాజిన్ లైక్ నేనేం చేశానంటే ఇంత ప్రాసెస్ నాకు నిజంగా తెలియదు అక్కడ అట్లా ఉందని. స్వామి ఇంటర్వ్యూలో ఉన్నారు, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. స్వామి బాగా మాట్లాడుతాను, నాకు అవకాశం వస్తుంది. అంటే చాలామంది అంటారు కదా, అదేంటది ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు ఒకటి. ఇంకోటి ఏంటంటే అమాయకత్వానికి ధైర్యం ఎక్కువ అంటారు. సో నాది సెకండ్ది అనమాట. అంటే నాకు నిజంగా ఐ వాజ్ ఇగ్నోరెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ ఐ వాజ్ ఇన్నోసెంట్ ఆల్సో. ఎలా మాట్లాడాలో స్వామితో నాకు తెలియలే. అప్పుడు నేను స్వామిని అడిగా, స్వామి నాకు నా వాయిస్ మీకు నచ్చిందా అని అడిగా. చాలా బాగుంది బంగారు అన్నారు. అయితే మీ దగ్గర నేను పాడొచ్చా అని అడిగా. ఏం పాడట్లేదా, ఇప్పుడు పాడేవు కదా అన్నారు. ఇదిగా స్వామి ఇప్పుడు పాడిన బుర్రకథలో ఒక రోల్లో ఏదో మాట్లాడడానికి అలా కాదు, నేను మీ దగ్గర భజన పాడొచ్చా అంటే నువ్వు పాడట్లేదని మళ్ళీ అడిగా. లేదు స్వామి ఇప్పుడు పాడలేదంటే పాడు అన్నారు. ఎప్పుడు స్వామి అని అడిగాను. ఇప్పుడు పాడన్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ స్వామి అంటే ఇక్కడ కాదు బంగారు, నువ్వు బట్టలు వెళ్ళి బయట మార్చుకొని వచ్చి భజన హాల్లో కూర్చొని సెకండ్ లైన్లో కూర్చో, నువ్వు పాడాక నేను హారతి తీసుకొని వెళ్తా అన్నారు. ఇంత చెప్పాక నేను ఐ వాజ్ లైక్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, ఓకే టుడే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ ఛాన్స్ టు సింగ్. భజన హాల్కి వెళ్ళంగానే అక్కడ మా టీచర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన చూశారు. ఆల్రెడీ ప్రభాకర్ వాజ్ ఎ సింగర్ ఆల్రెడీ బై దెన్. అండ్ దెన్ ప్రభాకర్కి చెప్పాడనమాట, సార్ స్వామి ఆస్క్డ్ హిమ్ టు సింగ్ టుడే అని. సార్ ఇలా చూసారు, ఎవరి అబ్బాయి లైక్ సడన్గా వచ్చి ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పా కదా, ఆ ప్రాసెస్ అంతా ఫాలో కాకుండా డైరెక్ట్గా వచ్చి స్వామిని అడిగాడు అంటే చూశారు. చూసి 1-2 సార్లు అడిగారు, నిజంగా పాడమన్నారా అని. అప్పుడు రఘురామ్ కూడా చెప్పాడు, అవును సార్ స్వామి పాడమన్నారు, స్వామి వీడి పాట విన్నాకే హారతి తీసుకొని వెళ్తా అన్నారు. ఓకే ఓకే అన్నారు. అయితే ఏం పాట పాడుతావు అన్నారు. అయితే ఐ డింట్ నో హౌ టు సెలెక్ట్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక నేను మా అన్నయ్యని చూశాను. మా అన్నయ్య అన్నాడు, ఓకే నువ్వు స్వామి భజన్స్ ఎక్కువ విన్నావు కదా, గోవింద హరే గోపాల హరే గోపి గోపబాల పాడు. సరే దెన్ ఈ ఆస్క్డ్ మీ లైక్ వాట్ ఈస్ ద శృతి అని అడిగారు ఆయన. ఐ స్టిల్ రిమెంబర్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ శృతి అని అడిగాను యాక్చువల్లీ. దెన్ హీ వాజ్ లైక్ ఏమవుతుంది ఇవాళ ఈ అబ్బాయికి పాట పాడడానికి ఇస్తున్నాం ఇవాళ, వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఫ్రమ్ దట్ లెవెల్ స్వామి హెస్ టేకెన్ యూ స్టెప్ బై స్టెప్ టు వేర్ యూ ఆర్ టుడే. సో అప్పుడు ఎలా పాడాలి అంటే దెన్ ఇట్ వాస్ డిసైడెడ్, ఓకే నువ్వు సెకండ్ లైన్లో కూర్చుంటావు, నీ వెనకాల సీనియర్ సింగర్స్ ఉంటారు, 2 శృతి పెడతారు, పెట్టంగానే ఒకళ్ళు ఇస్తారు గోవింద హరే అని ఒకటి పాడంగానే నువ్వు స్టార్ట్ చేయ మైక్లో అని. దట్స్ సో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ భజన్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి. అండ్ దెన్ భజన్ వెంట ఆన్, స్వామి స్మైల్, స్వామి టు హారతి, స్వామి బ్లెస్ చేసి వెళ్ళారు. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ అంటే ఎఫర్ట్ అండ్ ప్రేయర్ అనేది ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్. అండ్ దెన్ నెక్స్ట్ డే హాస్టల్ నుంచి మందిర్కి వస్తుంటే ఆ టీచర్ ఇన్ఛార్జ్ హీ వాజ్ లుకింగ్ ఎట్ మీ. ఆయన నాతో మాట్లాడేకంటే ముందరే నేనే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఐ నీడ్ టు ఇంప్రూవ్ అలాట్ సార్, డోంట్ గివ్ మీ ఎనీ ఛాన్స్ అని. నేనేదో ఆయన రోజు నన్ను పిలిచి ఇచ్చేస్తాడన్న ఫీలింగ్లో నేను వెళ్ళి చెప్పాను. ఆయన కూడా చాలా సీరియస్గా ఇలా చూసి నో దెర్ ఈజ్ నో డౌట్ దట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అలాట్ అన్నాడు అనేసి అక్కడికి అయిపోయింది. సో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఈ మధ్యలో ఏంటంటే నథింగ్, అంటే స్వామి ఆ రోజుకి నీకు ఎంత షవర్ చేసినా అంటిల్ అన్లెస్ యూ పుట్ ఎఫర్ట్ యూ విల్ నెవర్ గెట్ ఎ నెక్స్ట్ ఛాన్స్. 2004లో నేను ఫస్ట్ భజన్ పాడితే ద సెకండ్ భజన్ కెన్ ఎనీబడి గెస్ దట్ వెన్ ఐ సాంగ్? I sang only in 2007. 3 years I have to literally practice every day. ఎందుకంటే there are multiple problems in my singing at that point of time. ఒకటి నాకు శృతి క్యాచ్ చేయడం తెలీదు, ఒకటి నాకు ఎట్లా శృతిలో పైన పాడతారు, పై రేంజ్లో పాట ఎలా పాడతారో తెలీదు, ఒకటి భజన్స్ సరిగ్గా అంటే పుట్టపర్తి స్టైల్లో పాడే భజన్స్ నాకు తెలీదు, స్లో భజన్స్ తెలీదు, ఫాస్ట్ భజన్స్ తెలీదు. తర్వాత ఐ హ్యాడ్ ఎ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఉండేది ప్రొనౌన్సియేషన్లో, నాకు పలికేది కాదు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని స్టిల్ స్వామి గేవ్ దట్ డే ఛాన్స్. పర్తిలో పాడడం అనేది ఇట్ వాజ్ సచ్ ఏ అంటే లైక్స్ ఆఫ్ రవికుమార్ సార్ ఇలాంటి వాళ్ళు పాడినప్పుడు యూ ఆల్సో సాంగ్ దట్ డే ఈవినింగ్. బట్ ఐ రియలైజ్ దట్
it takes lot of effort, lot of yearning from your end. I cherish అంటే ఆ 3 years ఏదైతే నేను పైనింగ్ అయిందో నాకు, సో ఐ హ్యావ్ టు గెట్ ద సెకండ్ ఛాన్స్, ఐ హ్యావ్ టు గెట్ ద సెకండ్ ఛాన్స్ అని ఎంత ప్రాక్టీస్ చేశాను. ద సెకండ్ ఛాన్స్ ఆల్సో కేమ్ బికాస్ ఆఫ్ స్వామి. భజన్ అవుతుంటే అఖండ భజన్ హీ కేమ్ ఇన్సైడ్ వన్ ఈవినింగ్. ఇంకో 2 hours అఖండ భజన్ అయిపోతున్నానుగా సడన్లీ హీ లుక్డ్ ఎట్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్స్ అండ్ టోల్డ్ ఎవ్రీ డే, అంటే ప్రతిరోజు మీరే వాడతారు కదా, కొత్త వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వరా, 24/7 24 hours అఖండ భజన్లో కూడా మీరే వాడతారా అని. అండ్ దెన్ దే లుక్డ్ అరౌండ్ ఎవరున్నారు కొత్త వాళ్ళని. ద ఓన్లీ ఫెలో హూ ఈజ్ న్యూ ఈజ్ మీ. ఎందుకంటే దే రిమెంబర్ వీడు ఎప్పుడో జమానాలో ఒక భజన పాడాడు, మళ్ళీ ఇప్పుడు వరకు పాడడానికి లేడని. సో ద సెకండ్ భజన్ ఆల్సో కేమ్ బికాస్ ఆఫ్ స్వామీస్ ఇంటర్వెన్షన్. అండ్ స్వామి టోల్డ్ యూ సింగ్ అండ్ దెన్ ఐ గాట్ ద ఛాన్స్. And from there on it continued slowly. Sang bhajans. Like this ఇలా అవుతున్నప్పుడు ఏమైందంటే in between we used to do బుర్రకథ. Every year ఒక బుర్రకథ చేసేవాళ్ళం. One year we have done on Swami. Second year షిరిడి బాబా గారి పైన బుర్రకథ చేసాం. స్వామి ఆల్వేస్ టెల్స్ ఇన్ ఇట్స్ డిస్కోర్సెస్ లవ్ మై అన్సర్టినిటీ అని. ఎందుకంటే స్వామి దగ్గర ఎలా ఉంటుందంటే, నేను ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ ఇవాళ రేపు పొద్దున ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం, రేపంటే ఇవాళ అంతా రెడీ పెట్టుకొని ఒక కార్డ్ తీసుకెళ్తాం స్వామి దగ్గరికి. తీసుకెళ్ళి స్వామి ఇలా ప్రోగ్రామ్ ఉంది ఇలా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్వామి అడుగుతారు. ఇది జనరల్ ప్రాక్టీస్ ఇది. అక్కడ ఇదంతా అయ్యాక స్వామి అంటారు ఓకే పాదనమస్కారం తీసుకోండి రేపు అని చక్రవర్తి గారిని ఎవరినో పిలిచి చెప్తారు, రేపు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మేము కూడా అలానే షిరిడి బాబా బుర్రకథ కోసం అని తీసుకెళ్ళగానే స్వామి అంతా విన్నారు. 5 minutes తర్వాత ఎప్పుడు చేస్తారని అడిగారు. మేము కూడా నార్మల్గా స్వామి రేపు చేస్తామంటే, రేపు ఎందుకు, ఇవాళ గురువారం ఇవాళ చేయండి అన్నారు. ఇవాళంటే నేను లైక్ ఐ వాజ్ లిటిల్ షాక్డ్. అంటే అప్పుడు వీవర్ 17-18 years old అప్పుడు. సో వీవర్ లైక్ హౌ టు డీల్ విత్ దిస్. ఇవాళంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఎక్కడున్నాయో, మ్యూజిషియన్స్ ఎక్కడున్నారో, అందరూ కొంతమంది మందిర్లో ఉంటారు, కొంతమంది ప్లే గ్రౌండ్లో ఉంటారు, కొంతమంది హాస్టల్లో ఉంటారు. వీళ్ళందరినీ పట్టుకొని ఆ సాంగ్ లిస్ట్ తయారు చేసుకొని ఎలా ఇదంటే అనుకునే లోపలే స్వామి అన్నారు ఎంతసేపు పడుతుంది మీరు రెడీ అవ్వడానికి అన్నారు. 30 to 45 minutes పడుతున్నట్టు స్వామి అన్నారు. నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళి రండి అన్నారు. ఇంకా దట్టే అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఉసైన్ బోల్ట్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 100 meter డాష్లో నెంబర్ 1 అంటారు. బట్ ఆ రోజు మా టైమింగ్ తీసుకుని ఉంటే మేము ఫస్ట్ వచ్చేవాళ్ళము. అంత స్పీడ్గా హాస్టల్కి పరిగెత్తి, అండ్ ఆ బుర్రకథ ఫొటోస్ చూస్తే యూ విల్ నో, ఫుల్ స్పీడ్గా మళ్ళీ వెనకాలకు వచ్చి ప్యూర్ వైట్ కుర్తాస్, ఒట్టి వైట్ కుర్తా పైన ఒక షాల్ వేసేసుకొని వి వెంట్. గజ్జలు కూడా లేవు దానికి ఆ బుర్రకథకి. అంటే స్వామి వాంట్స్ యూ టు ప్రిపేర్ ఫర్ అన్సర్టనిటీ. అంటే ఎనీ టైమ్ ఇన్ లైఫ్ యూ మే గెట్ సమ్ సర్ప్రైజెస్, బట్ డోంట్ టెల్ మీ దట్ యు ఆర్ నాట్ రెడీ యాజ్ అ సత్యసాయి స్టూడెంట్ ఆర్ ఎ డివోటీ. యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. That is one biggest lesson I have learned that day. It went on really well. Again the same question on that day. స్వామి ఇంత చిన్న పిల్లలాగా వీ హ్యావ్ ఆస్క్డ్ సేమ్ థింగ్. స్వామి ఎప్పుడు మీరు మాతో పాటు ఉన్న మీ గురించి ఆలోచించాలంటే, ఎప్పుడు మీరు నాతో పాటు ఉండదు బంగారు, ఎప్పుడు నేనే మీతో పాటు ఉంటా అన్నారు. అన్నాక స్వామి ఏమన్నారంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా బుర్రకథ ఉందనుకోండి, షిరిడి బాబా గారు బుర్రకథ చెప్తున్నామంటే ఆబ్వియస్గా వాళ్ళ మదర్ గురించి చెప్తాము. సడన్గా స్వామి మమ్మల్ని చూసి, అంటే మా అమ్మ ఏం చేయలేదా అన్నారు స్వామి, ఈశ్వరమ్మ గారి గురించి. అయితే మేము చెప్పాం అలాగా స్వామి, దేవగిరమ్మ షిరిడి బాబా గారి దాంట్లో అంటే మా అమ్మ ఏం చేయలేదా మళ్ళీ అలానే అన్నారు. అనగానే మాకు హౌ టు రెస్పాండ్ బ్యాక్ టు స్వామి. అంతలోపు మా బుర్రకథ సార్ ముందరికి వచ్చి, మీరు అనుగ్రహం ఇస్తే కనుక నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి మీ మదర్ పైన బుర్రకథ రాసే బాధ్యత నాది స్వామి, మీరు అనుగ్రహాన్ని ఇవ్వాలన్నారు. స్వామి అన్నారు తదాస్తు అని తలకాయ మీద చేయి పెట్టారు. పెట్టంగానే ఎగ్జాక్ట్లీ 1 yearలో ఈశ్వరమ్మ గారి బుర్రకథ జరిగింది. ఈ జరిగాక ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగిందంటే, యూజువల్గా స్వామి బుర్రకథ అయిపోవాలని చాలాసేపు మాట్లాడతారు. అట్లీస్ట్ 10-15-20 minutes మాట్లాడతారు. మాట్లాడి చాలా ఫోటోగ్రాఫ్స్, దట్స్ ఎ టిపికల్ థింగ్. ఎవ్రీబడి హూ హాస్ సీన్ బుర్రకథ. ఇంకా ఆ రోజు స్వామి వీళ్ళ కోసమే వచ్చారేమో, ఈ అవతారం ఎత్తిందే ఈ బుర్రకథ బాయ్స్ కోసం అన్న అంత షవర్ చేసేస్తారు మీద. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎలా ఉంటుందంటే అసలు మీరెవరు నేనెవరు అన్నట్టుగా ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ స్వామి. కానీ ఆ రోజు ఏమైంది, 18th మాకు ఒక ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ 3 of us ఫెల్ట్ దట్
ఇప్పటి వరకు ఈశ్వరమ్మ గారి గురించి ఇంత మంచి స్టోరీ అనేది ఎవరు రాయలేదు ఆమె గురించి. స్వామి మనకి అవకాశం ఇచ్చారు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈస్ గివ్. వి ఆఫర్ ఇట్ టు ఈస్ మీ. బట్ మా బుర్రకథ టీచర్ అంటే ఈజ్ ఎల్డర్లీ పర్సన్. హీ ఫెల్ట్ దట్ స్వామి మనకు ఫోటోగ్రాఫ్ ఇవ్వలేదు, స్వామి మనతో మాట్లాడలేదు అంటే దెర్ ఇస్ సమ్ రీజన్, అంటే ఏదో తప్పు చేసాము. హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని వీ వర్ టెల్లింగ్ హిమ్, సార్ తప్పు అయితే కనుక స్వామి నిజంగా పిలిచి చెప్పేవాళ్ళు, తప్పేం ఉండదు. బట్ స్వామి జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సైలెంట్ అంతే. లేదని దట్ హోల్ నైట్ పడుకున్నప్పుడు ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్ థాట్స్. అంటే సో మచ్ ఆఫ్ పాజిటివిటీ దట్ స్వామి హెస్ గివెన్, బట్ సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఆల్సో. అరే స్వామి నచ్చలేదేమో అని. 18th అయింది ప్రోగ్రామ్, 19th అయిపోయింది. 20th మార్నింగ్ వాజ్ ఉగాది. ఉగాది అంటే మనం తెలుగు వాళ్ళు కాబట్టి వి వేర్ న్యూ క్లోత్స్ అండ్ ఆల్ దట్ వీ వెంట్. నేను మందిర్కి వెళ్ళంగానే సడన్లీ ఎ బ్రదర్ కమ్స్ ఫ్రమ్ యజూర్ మందిర్. వచ్చి మీ ముగ్గురు బుర్రకథ వాళ్ళు ఉన్నారా ఇక్కడే అని అడిగారు. అయితే వై బ్రదర్ నేను ఒక్కడనే వచ్చాను, ఇంకా ఇద్దరు రెడీ అవుతున్నట్టు అంటే నువ్వు గో ఫాస్ట్, హాస్టల్కి వెళ్ళి ఫాస్ట్గా తీసుకొని రావాలని, మీ ముగ్గురు ఫస్ట్ లైన్లో కూర్చోవాలని స్వామి చెప్పారు అని. దెన్ వెళ్ళొచ్చాక ఐ స్టిల్ రిమెంబర్ దట్ డిస్కోర్స్ 2007 28th March. స్వామి మేము బుర్రకథలో ఏదైతే డైలాగ్స్ చెప్పామో, ఈశ్వరమ్మ గారిని యశోదతో, కరణం సుబ్బమ్మ గారినేమో వీ హ్యావ్ కంపేర్డ్ విత్ యశోద అండ్ దేవకి. వీ హ్యావ్ డన్ దట్ కంపారిజన్. దానికి డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసాము. ఏవైతే డైలాగ్స్ చెప్పామో ఎగ్జాక్ట్ సేమ్ డైలాగ్స్ స్వామి డిస్కోర్స్లో చెప్పారు. చెప్పి సడన్గా మా ముగ్గురిని లెమ్మన్నారు. అప్పుడు మా సార్ని, అంటే ఎవరైతే హూ ఫెల్ట్ దట్ అయ్యో నేను సరిగ్గా చేయలేదేమో, పిల్లలు బాగా చేయలేదేమో అని, ఆయన పేరు స్వామి మైక్లో పిలిచి ఫెలిసిటేటెడ్ హిమ్. ఇప్పుడు ఎలా అయితే మీరు ఫెలిసిటేషన్ చూసారో 2007లో హీ హెస్ డన్ సేమ్ థింగ్ ఫర్ ద సర్. అండ్ హీ హెస్ నాట్ గివెన్ వన్స్, హీ హెస్ లైక్ he showered like 7 to 10 Namaskars is given. ఎలా అంటే ఆ ఒక్క రోజు నైట్ వాట్ ఎవర్ యూ ఫెల్ట్, స్వామికి నచ్చలేదేమో, స్వామికి ఇష్టపడలేదేమో, అదేమో ఏదేదో మైండ్ క్యాలిక్యులేట్ చేసినంత నల్లిఫైడ్. అండ్ he gave showered his love, made us sing some songs of Ishwarama and all that. But later I got to know that మేము ప్రతిసారి బుర్రకథ చేసినప్పుడు ఒక స్క్రిప్ట్ ఇస్తాం స్వామికి. అంటే మేము చేసే మొత్తం ప్రతి పాట, డైలాగ్, జోక్ అన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తాము, ఒక బండిల్ లాగా స్వామికి. సో దట్ మేము ప్రోగ్రామ్ చేసినంత స్వామి చదువుతారు అని. దట్ స్క్రిప్ట్ స్వామి హెస్ టేకెన్. మా బుర్రకథ అయిపోతూనే ఆ రోజు హీ హెస్ టేకెన్ దట్ స్క్రిప్ట్ ఇన్సైడ్ ది ఇంటర్వ్యూ రూమ్ అండ్ హీ హెస్ రెడ్ ఎవ్రీ వర్డ్. బికాస్ 30 minutes స్వామి రాలే, తర్వాత భజన్స్ అవుతూ ఉన్నాయి. The brother who was inside, he was telling every word he has read and he became very emotional. And that because of that emotion, he couldn't come and talk anymore. He didn't call you for photographs. Don't take it wrong in the other sense. Ante somebody was trying to justify and trying to tell, and Bhagavan need not do that actually. Cut short, ante I will just take just route to Kodaikanal in 2009. ఈ కొడైకెనాల్ది ఎలా అంటే ఇది ఒక, అంటే ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో, ఆర్ సంబడి లైక్ దే గెట్ అన్ ఆస్కర్. మేబీ ఇఫ్ సంబడి హ్యాస్ టు కంపేర్, దట్ ఆల్సో బికమ్స్ సో స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్ ఈస్ దిన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ కొడైకెనాల్ జర్నీ అనేది. సో ఎవ్రీ స్టూడెంట్ వాంట్స్ టు గో టు కొడైకెనాల్, టు బీ హానెస్ట్. అంటే అక్కడ స్టూడెంట్ జాయిన్ అయ్యామంటే యూ జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ అ వెరీ ప్రైవేట్. అంటే ఈ రూమ్లో ఒక 18 మంది ఉంటారు, 18 మందితో స్వామి ఉంటారు అంతే. ద హోల్ కొడైకెనాల్ ట్రిప్ ఇస్ దట్. నో బడీ ఎల్స్ విల్ బి దేర్, నో డివోటీస్, నో సేవాదల్, ఎవ్రీబడి విల్ బి అవుట్ సైడ్ ద థింగ్. ఇట్స్ లైక్ యూ అండ్ భగవాన్ హెస్ కమ్ ఫర్ యూ అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఎ థింగ్. అండ్ ఎవ్రీబడి ప్రేస్ ఫర్ ఇట్. అండ్ ఐ యూస్ టు, నేను 2004లో జాయిన్ అయినప్పుడు అనిల్ కుమార్ సార్ ఒకసారి మాకు టీచ్ చేసేవాళ్ళు క్లాస్లో, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని. ఐ రిమెంబర్ దట్ డే. సడన్గా అంటే మనకు ఒక్కొక్కసారి ఒక ఇన్నర్ మోటివేషన్ వస్తుంది ఏదో చేసేద్దామని. అది నా ఫస్ట్ ఇయర్ అది. సో ఐ వాజ్ వెరీ బ్యాడ్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ నేను మాట్లాడగలిగితే
ఇట్ యూస్ టు బీ వండర్ అనమాట. కొంతమంది మా అన్నయ్యని అడిగారు కూడా హాస్టల్లో, సమ్ ప్రాబ్లమ్ యా విత్ ద బ్రదర్, హీ డజంట్ స్పీక్ యర్ అని, హీ కీప్స్ మౌనం యా మోస్ట్ ఆఫ్ ది టైమ్ అని. మా అన్న అన్నాడు, అది మౌనం కాదు, వాడు హీ కీపింగ్ మమ్ బికాస్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. వన్స్ హీ స్టార్ట్ స్పీకింగ్ నో బడీ కెన్ స్టాప్ హిమ్ అని. సో అవుతున్నప్పుడు అంటే అనిల్ కుమార్ సార్ ఏదో చాలా మోటివేటింగ్ ఇంకా క్లాస్ చెప్పారు. అసలు స్వామి ఉంటే మనకు అది, స్వామి ఉంటే అని చెప్పండి. నేను అనుకున్నాను, స్వామి ఉంటే మనం ఇది చేయలేమంటే నేను ఎందుకు మాట్లాడలేని చెప్పి ఆయన ఏదో అడిగారు క్వశ్చన్, ఎవరు వచ్చి మాట్లాడతారు పోడియం పైన క్లాస్లో. ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్ ఫుల్లీ, ఇట్లా సార్ నేను వచ్చి మాట్లాడతాను. యాక్చువల్లీ మై క్లాస్మేట్స్ వర్ వెరీ గుడ్ ఎలోక్వెంట్లీ హూ కెన్ స్పీక్. ఎలాగానో 45 minutes దర్ స్వామి ముందర మాట్లాడేవాళ్ళు. దే ఆర్ నాట్ లిఫ్టింగ్ దేర్ హ్యాండ్. అండ్ నేను చెయ్యి ఎత్తేసేపటికి అన్నాడు, రామన్నారు, ఆయన రాను అన్నారు. ఐ జస్ట్ వెంట్. ఇంక అక్కడికి వెళ్ళంగానే దడ్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఫర్ 5 minutes ఐ స్టార్టెడ్ క్రయింగ్. సార్ లుక్డ్ ఎట్ మీ, ఏమైందిరా, నేను ఇక్కడ రమ్మన్నాను నిన్ను ఫస్ట్, నువ్వు వస్తా అంటే నేను ఇక్కడ రమ్మన్నాను, నువ్వు వచ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే ఐ డోంట్ నో. ఐ టోల్డ్, భయపడుతున్నావు నువ్వు మాట్లాడడానికి. గుర్తుపెట్టుకో, వన్ డే స్వామి విల్ మేక్ షూర్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి హీ మేక్ షూర్ దట్ యూ విల్ టాక్. నాట్ వన్స్, యూ విల్ టాక్, అంతే, భయపడకు నువ్వు అని. దట్ డే ఐ స్టిల్ రిమెంబర్. అంటే వెన్ ఎవర్ ఐ డిడ్ బుర్రకథ లైక్ 30,000-40,000 people in front of, and suddenly you have to speak. As brother said, I always used to feel cracking a joke. ఈ జోక్ గురించి ఒకటి చెప్పాలి. ఈ 2009 నుంచి 10 లోపల వీ హ్యావ్ డన్ క్లోజ్ టు 17 బుర్రకథస్ స్వామి దగ్గర. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వీ డిడ్ 1 బుర్రకథ. ఇది అవుతున్నప్పుడు ఏమైందంటే నాకు చాలా భయం వేసేది. ప్రభాకర్కి కథకుడు అనేవాడు ఏంటంటే ఉన్న పాటే అదే పాడతాడు వాడు, ఇంకేం మార్చడానికి ఏం లేదు బుర్రకథలో. మా సాయి మాట అంటే జగతికి వేదం అదే పాడతాడు. రఘురామ్ హీ విల్ టెల్ హిజ్ ఓన్ డైలాగ్. ఇప్పుడు జోక్ చెప్పిందే చెప్పి ఎవరు నవ్వుతాడు అక్కడ కూర్చొని? ఇఫ్ ఐ టెల్ 1 joke దిస్ మంత్ అండ్ ద సేమ్ జోక్ ఇఫ్ ఐ క్రాక్ నెక్స్ట్ మంత్, హూ విల్ లవ్? ఐ వాజ్ థింకింగ్, అరే ఇంత ఫాస్ట్గా జోకులు ప్రిపేర్ అయిపోయి ఆ జోకులతో వీళ్ళు నవ్వించాలంటే ఎట్లా అనుకున్నాను. స్వామి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దెన్ ఐ సైలెంట్లీ ఐ టోల్డ్, స్వామి ఇప్పుడు వీడు పాడితే దెర్ ఈజ్ నథింగ్, నో ప్రాబ్లం, దిస్ ఫెలో వీ డైలాగ్కి నో ప్రాబ్లం, బట్ నేను జోక్ వేసినప్పుడు జోక్లు అంత ఫాస్ట్గా రావట్లే. అంటే స్వామి అన్నారు, చెప్పిన జోకే నువ్వు చెప్పు, నేను నవ్వుతా, అందరు నవ్వుతారు అన్నారు స్వామి. అండ్ ఇట్ యూస్ టు హ్యాపెన్, కొన్నిసార్లు ఐ యూస్ టు గెట్ సమ్ న్యూ జోక్స్. కొన్ని తీసుకొచ్చేవాడిని ఎక్కడో, ఏదో ఒకటి వినో లేకపోతే చదివో ఏదో చేసేవాడిని. సార్ కూడా, మై సార్ ఈజ్ వెరీ హ్యూమరస్. ఆయన 62-64 టైంలో అచ్యుతరామయ్య గారని, నిడదవోలు అచ్యుతరామయ్య గారని బుర్రకథ బ్యాచ్ ఉండేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ దసరాకి వాళ్ళు బుర్రకథ చేసేవాళ్ళు. ఆ బుర్రకథ గ్రూప్లో మా సార్ హాస్యం, ఇక్కడ నేను హాస్యం. సో ఆయన చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా కష్టం. అది ఒక స్టూడెంట్ కింద, ఒక బాధ్యత కింద, ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ పైన 1962లో నువ్వు చేసినట్టుగా 2007లో చేయలేము, 50 years డౌన్ ద లైన్. బికాజ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఎవర్ చేంజింగ్ ఫినామినా. ఎప్పుడన్నా మనకు చేంజ్ అంటే కొంచెం బాధగా భయంగా ఉంటే కనుక, ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ స్వామి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హీ స్టార్టెడ్ 1955 జనరల్ హాస్పిటల్, బట్ ఇన్ 1991 he felt there is a need for super specialty. సో అప్పటికి చేంజ్ 40 yearsలో the change he felt it's a necessity, and Swami himself changed to make sure that he fits, he makes his devotees fit. I always ఇంకోటి కూడా నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, హౌ మచ్ స్వామి హెస్ చేంజ్ ఫర్ అవర్ లెవెల్. 1955 నుంచి 75 వరకు వెన్ ఐ హర్డ్ డిస్కోర్సెస్, దే టోటలీ డిఫరెంట్. అంటే ఒక గ్రాంధికము, ఒక దైవ భాష. Even some of the words you have to go back to dictionary to understand what they are. But if you come to 1990s, he made it so simple, because the audience who is sitting in front of him, though they are devotees, the language capacity of their taking that information is very limited. ఇప్పుడు ఎవరు ఒక దైవ భాషలో వచ్చి 1990లో చదివే స్టూడెంట్స్కి స్వామి చెప్తే ప్రాబబ్లీ దే విల్ స్లీప్. అంటే ఎవరికో చెప్తున్నారో నాకు కాదేమో అన్న టైప్లో. బట్ స్వామి హెస్ కమ్ డౌన్ టు అవర్ లెవెల్. ఎట్ ఎవ్రీ టైమ్ స్వామి హెస్ కమ్ డౌన్ టు అవర్ లెవెల్.
సో దిస్ జోక్ థింగ్ హ్యాపెండ్ అండ్ నేను స్వామి టోల్డ్, నేను నవ్వుతాను రా, నేను నవ్వుతే వాళ్ళు నవ్వుతారు అంతే. ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ సో సింపుల్, హీ మేడ్ ఇట్ యాక్చువల్లీ. దెన్ యాక్చువల్లీ స్వామీస్ గ్రేస్ దట్ ఇన్ 2009 I just wanted to tell this instant. Time ఉంది ఇంకా? How much time? 7:30 అయింది. ఎంత టైం ఉంది? ఓకే. సో నేను చెప్పాను మీకు, ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు డూ వన్ బుర్రకథ అని. 2008 వాజ్ అవర్ ఫైనల్ ఇయర్ ఇన్ MA ఎకనామిక్స్. ఈ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి ఏమైందంటే దేర్ వాజ్ ప్రాజెక్ట్స్, ప్రెజెంటేషన్ ఇవన్నీ ఉండేటప్పటికి సమ్హౌ వీ స్కిప్డ్ డూయింగ్ దట్ ఇయర్ బుర్రకథ చేయడం. ఇట్ జస్ట్ డింట్ హ్యాపెన్. ఇంకా 2009 వచ్చింది, మార్చ్కి అవర్ MA విల్ ఫినిష్ అండ్ వీ డోంట్ నో, అంటే ఐ మే కమ్ అవుట్ ఆర్ ప్రభాకర్ మే గో ఎనీవేర్, 3 of us కెన్ గో ఎనీవేర్, ఆర్ స్వామి మే టెల్ us to stay in Puttaparthi. We don't know. Ideally it is the final year, 31st March was. So I was thinking, స్వామి దగ్గర ఇన్నేళ్ళు చదువుకొని వెళ్ళిపోయే ముందర ఒక గ్రాటిట్యూడ్ కింద ఒక బుర్రకథ చేయాలి స్వామి ముందరని. ఇదొక సింపుల్ థాట్ విచ్ హెస్ కమ్. అండ్ దెన్ వెన్ ఐ లుక్డ్ ఇట్ దట్ ఫిబ్రవరి టైంలో మా బుర్రకథ సార్ వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఈ ఇయర్ కూడా మనం చేయలేకపోతున్నాము, ఇది ఒక స్క్రిప్ట్ ఒకటి రాసి పెట్టాను, ఇంత స్క్రిప్ట్ని మీరు టిపికల్గా మీరు బుర్రకథ ప్రిపేర్ అవ్వడానికి 2 months పడుతుంది, ఇప్పుడు 2 monthsలో మీకు అవ్వదు, మార్చ్లో అంత ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంక ఏప్రిల్లో స్వామి కొడైకెనాల్లో బృందావనం వెళ్ళిపోతారు, సో లిటరలీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో హీ జస్ట్ కేమ్ టు టేక్ స్వామిస్ దర్శన్ అండ్ దెన్ టెల్ వార్డెన్ సార్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ కొత్త బ్యాచ్ని చూద్దాము అనే దాంతో ఆయన పాపం అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారు, ఆ స్క్రిప్ట్ అంతా ఇచ్చెళ్ళారు. ఇచ్చినప్పుడు ఏమైంది, వీ హ్యావ్ స్టార్టెడ్ సీయింగ్ దట్. అది నాకు ఒట్టి స్క్రిప్ట్ చదివితేనే ఒక 2.5 hours నడుస్తుంది. టిప్పికల్గా మా బుర్రకథ నడిచేది 45 minutes to 1 hour. స్వామి సిట్స్ ఫర్ దట్ మచ్ టైం. ఇప్పుడు ఈ 2.5 hours స్క్రిప్ట్ని కుదించుకొని ఒక్క పాటకు ట్యూన్ లేకుండా చెయ్యాలి, ఇదంతా చెయ్యాలి అంటే ఐ వాజ్ థింకింగ్, అవునులే సార్ చెప్పినట్టుగా ఇట్స్ ఇంపాసిబుల్ అని. దెన్ March 19th ఇట్ వాస్ somehow ఒక gush of sorrow came. అరే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ స్వామి అండ్ గోయింగ్ 31st తర్వాత వెళ్ళిపోతాం కదా, ఇంకా ఈ మాత్రం కూడా చేయలేకపోయాం స్వామి కానీ. somehow very badly cried and slept in hostel dining hall. And that night స్వామి came in dream. యూజువల్గా అంటే ఎప్పుడైనా డ్రీమ్ గురించి చదివితే ఏంటంటే ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ ఓకే ఎవరికో డ్రీమ్ అయింది, లేదా నిజమైంది అనుకోని. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ ఎ డ్రీమ్ అండ్ ది డ్రీమ్ వాజ్ సో ట్రూ. ఏమైంది, ఇట్ వాజ్ March 19th. ఐ కట్ షార్ట్, చెప్తే 20 minutes అవుతుంది, కానీ కట్ షార్ట్ ఇన్ సింపుల్ థింగ్. స్వామి కాల్డ్ మీ డ్రీమ్లో పిలిచి, ఏం సమాచారం అంటే, ఐ వాజ్ సమ్హో అంటే ఆ టైంలో ఏంటంటే, స్వామి మాట్లాడిన వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు స్వామి అంటే, అది కానీ నేను అడుగుతుంది సమాచారం ఏంటి అని అడిగారు స్వామి. అదిగా స్వామి నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు, అందరికీ మీరు 10 seconds ఒక్కొక్క స్టూడెంట్స్కి ఇస్తే కూడా ఇయర్లో ఎన్నిసార్లు కవర్ చేయొచ్చు స్వామి అని నేను స్వామికి చెప్తున్నా. ఇప్పుడు స్వామి అన్నారు, నువ్వు నీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ నాకు చెప్పుకో, నీ గురించి నువ్వు నాకు చెప్పు అన్నారు స్వామి. అప్పుడు నేను అన్నాను, స్వామి ఇట్లా నీ 31st Marchకి అయిపోతుంది, ఐఎమ్ సమ్హౌ ఫీలింగ్ దట్ వీ వాంట్ టు ఆఫర్ వన్ థింగ్ బుర్రకథ అని. ఇప్పుడు స్వామి అన్నారు, ఆహా అంటే ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు అన్నారు స్వామి. ఏం స్టోరీ కూడా అడగలేదు, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. దెన్ ఇట్ వాజ్ దేర్, అంటే ఆల్రెడీ సబ్కాన్షియస్గా ఒక థాట్ ప్రాసెస్ ఉంది ఏంటంటే, April 4th వాజ్ రామనవమి, April 3rd వాజ్ రామనవమి. రామనవమి రోజు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా. ఇది అనుకున్నా కానీ ఏం స్టోరీ, ఏం పాటలు, అసలు టైటిల్ ఏం లేదు. స్వామి అన్నారు, రామనవమి రోజా, నేను ఆ రోజు చాలా బిజీ బంగారు, ఆ రోజు ఒరిస్సా నుంచి 800 మంది వస్తున్నారు, వాళ్ళకి కొత్త ఇల్లు కట్టించాను, వాళ్ళకి అది ఇవ్వాలన్నారు. హీ వాజ్ వెరీ క్యాజువల్ ఇన్ దట్ డ్రీమ్. అండ్ దెన్ ఐ సెడ్ April 4th. దెన్ స్వామి సెడ్ April 4th, నో April 4th నేను యాక్చువల్గా ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. వై అనేది నాకు చెప్పలే కానీ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళాలన్నారు. దెన్ ఐ థాట్ April 6th, దట్ వాజ్ ద లాస్ట్ డే. ఎందుకు లాస్ట్ డే,
ఈ డ్రీమ్ వచ్చే ముందర, పడుకునే ముందర అక్కడ వాటర్ది మా దగ్గర ఉంటుంది, వాటర్ బేసిన్. అక్కడికి వెళ్ళి ఆ మృదంగిస్ట్ ఉంటాడు ఒక అతను, సాయి దత్ అని, ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్ టీచర్ అతనితో అడిగా, బ్రదర్ టిల్ వెన్ యు ఆర్ దేర్, ఏదో నిజంగా బుర్రక జరిగిపోతున్నట్టుగా. ఈ టోల్డ్ ఐఎమ్ దేర్ టిల్ April 6th అన్నాడు. సో అది మైండ్లో ఉండిపోయింది. అది స్వామికి చెప్పా, April 6th అని. స్వామి అన్నారు, April 6th చాలా లేట్ అయిపోతుంది అన్నాడు స్వామి. లేట్ అయిపోతుంది బంగారు అన్నారు. ఎందుకు లేటో నాకు తెలియదు. అంతా అయిపోయాక నేను ఒక సిచ్యువేషన్లో ప్రభాకర్ అక్కడ ఫస్ట్ లైన్లో ఉంటే ఐ జస్ట్ కాల్డ్ హిమ్. ఐ టోల్డ్ హిమ్, నిన్న నైట్ మనం ఒక 2 lines పాడాం కదా, ప్రాక్టీస్ చేసాం కదా ఆ మొత్తం స్క్రిప్ట్ చూసి, ఆ 2 lines పాడి స్వామి లైక్స్ ఇట్ విల్ సీ అని. దెన్ స్వామి లుక్డ్ ఎట్ హిమ్, పాడు అన్నారు. పాడమనగానే ఈ సాంగ్, రత్నాకర వంశపు రాజమాత, సమతకు మమతకు పునాది వేసిన పునీత, నీతికి సేవా నిరతికి నిలిచిన నవ్యగీత, మదరు తెరిసాను మరిపించిన దైవమాత, నిదురించిన భక్తికి తొలి కోడి కూత, మహిళామణి లోకానికి భగవద్గీత, నిను కన్న పుడమి తల్లికి సన్నిహిత, రత్నాకర వంశపు రాజమాత. ఇది ప్రభాకర్ 2 lines పాడాడు, ఫస్ట్ 2 lines. పాడంగానే స్వామి ఆపి, ఎప్పుడు చేస్తున్నారు అడిగారు. బేసికల్గా ఈ పద్యం ఏంటంటే స్వామి మదర్ గురించి అనమాట. అయితే నేను అప్పుడు స్వామిని అడిగాను, అంటే స్వామి మీరు ఈ 2 lines విని ఎవరన్నా కానీ ఏది జరిగినా కానీ మదర్ని మర్చిపోకూడదు, మదర్ చాలా ఇంపార్టెంట్, అది చెప్పడానికి మీరు ఇంతసేపు చెప్పారా, ఎప్పుడు చేస్తున్నారు చెప్పంటే. నేను చెప్పాను, స్వామి ఇట్లా పాట 22 ఉన్నాయి, చదివితే 2 గంటలు వస్తుంది అంతా చెప్పాను. అంటే స్వామి అన్నారు, మంచిదని చెప్పి, April 4 కదా నువ్వు అడిగింది అన్నారు. అవును స్వామి అంటే, ఓకే. స్వామి చెప్పారు, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ హీ హెస్ గివెన్. ఈ సెడ్ April 4 కంపల్సరీ బుర్రకథ జరుగుతుంది, కానీ కొన్ని షరతులు మీరు పాటిస్తే, దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే జరుగుతుందని చెప్పారు. ఏంటి అంటే స్వామి అన్నారు, పుట్టబర్తికి చాలామంది వస్తుంటారు, చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, కానీ ఎంతమంది భక్తులను ఉద్దేశించి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఆలోచించి చేయండి అన్నారు. స్వామి చెప్పారు, స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తారు, సెట్స్ గురించి ఆలోచిస్తారు, మ్యూజిక్ గురించి ఆలోచిస్తారు, యాక్టింగ్ గురించి ఆలోచిస్తారు, కాస్ట్యూమ్ గురించి ఆలోచిస్తారు, లైటింగ్ గురించి ఆలోచిస్తారు, కానీ భక్తులు ఈ ప్రోగ్రాం చూసి ఆనందిస్తున్నారని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు స్వామి చెప్పారు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఏం చెప్పారంటే, సాయి కుల్వంతాల్లో ఫస్ట్ లైన్లో కూర్చున్న మనిషి దగ్గర నుంచి ప్రశాంతి నిలయంలో వినేవాళ్ళు ఎవరెక్కడ విన్నా మీ బుర్రకథ షుడ్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఒకటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రావాలి. ఈ 2 మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయ్యి వస్తే 4వ తారీఖు జరుగుతుందని చెప్పారు స్వామి. ఇట్ ఈస్ అ మేజర్. అంటే నాకు ఎంత స్ట్రాంగ్గా ఉండిపోయిందంటే, నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బ్రదర్స్ చెప్పాను, స్వామి వచ్చాడు డ్రీమ్లో అని. చాలా బాగుంది బ్రదర్, రేపు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు. కంప్లీట్గా అంటే నన్ను మొత్తం కింద పడేసి కుదేసి నేను అన్నాను, లేదు స్వామి చెప్పారంటే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, సో జస్ట్ దట్ వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ అని. సో మాకు ఎగ్జామ్కి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంటుంది. సో వాట్ వీ థాట్ ఈస్, ఏ రోజైతే ఎగ్జామ్ అయిపోతుందో ఆ రోజు నైట్ ఫర్ 2-3 hours విల్ గో బిహైండ్ ఇండోర్ స్టేడియం, ఎవరు లేకుండా ఎవరు తెలియకుండా లెట్స్ ప్రాక్టీస్ అని అక్కడ స్టార్ట్ చేసి ఈ 2.5 hours స్టోరీని ఒక 40 songs ఉంటే దాన్ని ఒక 20 songsకి చేసుకొని ఒక స్టోరీ లైన్ తయారు చేసుకొని ఒక్కొక్క సాంగ్ ట్యూన్ చేసుకుంటూ వితిన్ 10 days వీ హ్యావ్ గాట్ టు వన్ షేప్. 31st Marchకి మాకు ఎగ్జామ్స్ అయిపోతే 31st March ఎగ్జామ్ అయిపోతూనే ఐ కాల్డ్ అప్ మై బుర్రకథ టీచర్ ఇక్కడ హైదరాబాద్లో. కాల్ చేసి, సార్ ఇట్లా బుర్రకథ ఉంటుంది సార్,
మీరు వస్తే బాగుంటుంది, April 4 జరగబోతుందని చెప్పాను. ఆయన పాపం నిజం అనుకుని ఇంకా మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఆ రోజు ఈవినింగ్ BHEలో బస్ ఎక్కేసి పుట్టపర్తి వచ్చేసారు. వచ్చాగానే వార్డెన్ సార్ని కలిసారు. అరే ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అనగానే, అదే పిల్లలు చెప్పారు 4వ తారీఖు బుర్రకుందని. నాకు తెలియదు సార్, నాకేం చెప్పలేదు స్వామి అన్నారు ఆయన. ఇప్పుడు మమ్మల్ని పిలిచారు, పిలిస్తే నేను చెప్పాను, నాకు స్వామి డ్రీమ్లో చెప్పేశానండి. చాలా బాగుంది, నువ్వు నీకు స్వామిలో డ్రీమ్లో చెప్పింది, నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు నన్ను రమ్మండము, నేను ఇక్కడికి వచ్చేయడము. సరే అని హీ డిడ్ంట్ డిస్కరేజ్, హీ టోల్డ్ ఓకే లెట్స్ గో ఇన్ టు ద రూమ్ అండ్ ప్రాక్టీస్ అని. ఆయన వచ్చి కూర్చున్నారు. ఒక్క పాట, ఒక్క డైలాగ్, ఒక్క జోక్ ఏది రాలే నోట్లోంచి. కంప్లీట్ స్టాండ్ స్టిల్, అసలు అంతా మర్చిపోయినట్టుగా. దెన్ ఈ టోల్డ్, ఇన్నేళ్ళు స్వామి దగ్గర చేసిన బుర్రకథ ఏదైతే ఉందో ఒక్కసారిగా చెడ్డ పేరు తెచ్చి ఇంకెప్పుడు బుర్రకథ అనేది పుట్టబడితో చేయొద్దు నాయన, నువ్వు ఇక్కడితో ఆపేద్దాం దీన్ని. సార్ చెప్పారు, వీళ్ళు కార్డు తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా తక్షణమే వీళ్ళని ఆపేయండి అని. నాకు మైండ్లో మాత్రం ఉంది డెఫినెట్గా జరుగుతుందని. April 3 నేను స్వామి దగ్గరికి ఒక కార్డు తీసుకొని ముందర లైన్లో కూర్చున్నా. అక్కడ వార్డెన్ సార్, బుర్రక సార్ ఉన్నారు, ఇలా చూస్తున్నారు మధ్యలో. నేను కార్డు దాచిపెట్టుకుంటూ ఉన్నా. మళ్ళీ వాళ్ళు అటెటో చూస్తున్నప్పుడు మళ్ళీ కార్డు స్వామి చూపిస్తూ ఉన్నా. కానీ అక్కడ ఒక మోస్ట్ అమేజింగ్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఇస్, స్వామి టోల్డ్ ఇన్ డ్రీమ్, April 3 నేను చాలా బిజీగా ఉన్న బంగారు, ఎందుకంటే ఒరిస్సా వాళ్ళకి 800 కీస్ ఇవ్వాలని. నాకు అసలు దాని గురించి ఐడియా కూడా లేదు అసలు ఏం జరుగుతుంది. బట్ టు బీ హానెస్ట్, ఆ రోజు 800 పీపుల్ కేమ్ అండ్ స్వామి గేవ్ దమ్ కీస్. సో వెన్ దిస్ హ్యాపెండ్ నాకు ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అమ్మో April 3 అయిపోయిందంటే April 4 రేపే బుర్రకథ అవుతుందని. అప్పుడు ఏమవుతుందంటే స్వామి రోజు పొద్దున్న రావట్లేదు అనమాట. యాక్చువల్గా స్వామి ఈజ్ కమింగ్ ఓన్లీ ఇన్ ది ఈవినింగ్. సో సడన్లీ స్వామి కేమ్ నెక్స్ట్ డే మార్నింగ్. పొద్దున వచ్చారు సడన్గా దర్శనానికి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఫస్ట్ లైన్లో నేను ఈ కార్డు పట్టుకుని కూర్చున్నా. అక్కడ మళ్ళీ వార్డెన్ సార్ చూస్తున్నారు, ఇట్లా అంటున్నారు. నేను అనుకుని ఏమైనా అయిపోయింది April, ఇంకా కాలేజ్ అయిపోయింది. 31st Marchకి ఓల్డ్ స్టూడెంట్స్ వీఆర్ ఆల్రెడీ, హౌ డస్ ఇట్ మ్యాటర్ ఐ వాజ్ థింకింగ్. అండ్ దెన్ ఐ షోడ్, స్వామి కాల్ పిలిచి చాలాసేపు మాట్లాడారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. స్వామి ఎక్కువ మాట్లాడలే కానీ ఎక్స్ప్లెయిన్ చేశాము. మాకేం ఇండికేషన్ రాలేదు. 12:30, 1 వరకు కూడా మాకేం ఇండికేషన్ రాలేదు. సో ఇట్స్ లైక్ వీ థాట్ ఓకే ప్రోగ్రామ్ ఉండదేమో అని. బట్ at 1:30 చక్రవర్తి గారి ఆఫీస్ నుంచి వీ గాట్ ఎ కాల్ ఇన్ ద హాస్టల్ దట్ ఎవరో 3 పిల్లలు పొద్దున్న కార్డు చూపించారంట స్వామికి, స్వామి వాంట్స్ దట్ బుర్రకథ టు హ్యాపెన్ టుడే అని. దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఎక్కడ ఉన్నా యూ ప్రే ఎర్నెస్ట్లీ, but he'll respond in his own fashion. It can come in dream, it can come through one more devotee, it can come through a book, but it will be answered. That was a turning point, Burakatha. After that, Swami has taken us to Kodaikanal. ఈ కొడైకెనాల్లో 1-2 instances I'll tell. కొడైకెనాల్లో ఏమైందంటే స్వామి ఫస్ట్ డే he has come, he has talked to everybody. The next day what happened, స్వామి పైన రూమ్ నుంచి బయటకు రాగానే we used to sit. సెట్టింగ్ ఎలా ఉంటుందంటే స్వామి రూమ్ ఉంటుంది, రూమ్ నుంచి తలుపు తీయంగానే బాయ్స్ విల్ సిట్, మెట్ల పైన ఎవ్రీవేర్ దే విల్ సిట్, అండ్ దెన్ స్వామి విల్ టాక్. ఆ రోజు సడన్గా స్వామి అన్నారు, బుర్రకథ బాయ్స్ నుంచోండి అన్నారు. ముంచున్నాం 3. స్వామి అన్నారు, ఇక్కడ వద్దులే బుర్రకథ, ఇదంతా లైక్ తమిళ్ వాళ్ళు, కెనడా వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు అంతా ఉంటారు, ఫ్రెంచ్, ఇటాలియన్ వీళ్ళంతా ఉంటారు, వాళ్ళకేం అర్థం కాదు ఈ బుర్రకథ, అంటే మనం పుట్టపర్తిలో చేసుకుందాం అన్నారు. సరే స్వామి అన్న. మళ్ళీ స్వామి అన్నారు, పుట్టపర్తిలో వద్దులే మనం బెంగళూరులో చేసుకుందాం అన్నారు. సరే స్వామి అన్న. కూర్చున్నాం. కిందకి వెళ్ళిపోయాక భజన్ హాల్లో ఇలానే కూర్చొని భజన్స్ అవుతుంటే సడన్గా స్వామి ఒక్కొక్క అబ్బాయిని అడిగారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? స్వామి నేను ఒరిస్సా నుండి వచ్చా, ఒరియా పాట పాడమన్నారు. అట్లానే ఇంకో అబ్బాయిని మహారాష్ట్ర మరాఠీ పాట, అట్లా ఒక్కొక్కరు. సో నేను ఇట్లా అనుకున్నాను, నా దగ్గర రాని అడుగుతారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతారు, తెలుగు అబ్బాయి అనగానే తెలుగు పాట పాడమంటారు, నేనే అన్ని మైండ్లో అనుకుంటున్నా. సడన్గా అక్కడ వరకు అలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా ఆపేసి ఇలా అనేసారు స్వామి. అనగానే నేను అంటే ద డిసప్పాయింట్మెంట్ జస్ట్ క్రీప్డ్ ఇన్ అనమాట. అయ్యో స్వామి అడగలేదు నన్ను. కానీ ఇమ్మీడియట్గా ఐ ఫెల్ట్ దట్ ఇంతమంది డివోటీస్, క్రోర్స్ ఆఫ్ డివోటీస్లో, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్లో 36 బాయ్స్ని పికప్ చేసి he has taken to Kodaikanal and the distance between Swami and you is 1 feet away. అంటే ఇలా చేయి పెడితే స్వామి పాదాలు టచ్ చేసే దగ్గరకు వచ్చి ఇంకా డిసప్పాయింట్మెంట్లో ఉంటే లైక్ దెర్ ఇస్ నో పాయింట్ అని నేను చెప్పుకుంటున్నా. ఎప్పుడైతే ఈ థాట్ వచ్చిందో ఇమ్మీడియట్గా స్వామి చూసి నవ్వి he just made us get up
అండ్ దెన్ ఇంట్రడ్యూస్ టు ఎవ్రీబడి సెయింగ్ దట్ వీళ్ళు బుర్రకథ బాయ్స్, వీళ్ళే స్క్రిప్ట్ రాసుకున్నారు. అంటే నాకు ఎప్పుడో డౌట్ ఉండేది, స్వామికి గుర్తుంటుంది అసలు? ఎప్పుడో ఒకసారి బుర్రకథ చేస్తాం, మళ్ళీ 1 year తర్వాత మాట్లాడతారు, ఈ 1 yearలో మర్చిపోతారా? అసలు గుర్తుంటుందా స్వామి అంటే? దెన్ స్వామి టోల్డ్ వీళ్ళు 5 years నుంచి బుర్రకథ చేస్తున్నారు, వీళ్ళే స్క్రిప్ట్ రాసుకుంటున్నారు, వీళ్ళే కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు, వీళ్ళే మ్యూజిక్ కడుతున్నారు అంతా. అంటే నేను అన్నాను, స్వామి అంతా మీరే చేస్తున్నారు స్వామి, అంతా మీరే చేస్తున్నారు స్వామి. ఒక 5 times ఇట్ హ్యాపెండ్ బిట్వీన్ మీ అండ్ స్వామి. దెన్ స్వామి అన్నారు, యాక్చువల్గా అంతా నేను చేస్తున్నాననే నమ్మకంతో ఉన్నారు కాబట్టి బంగారు ఈరోజు ఇక్కడ ఉన్నారు నాతో పాటు అన్నారు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ స్వామి వాంట్స్ యూ టు అక్నాలెడ్జ్, దట్ ఎఫర్ట్ ఈజ్ యువర్స్, గ్రేస్ ఫాలోస్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఏమైందంటే, షిరిడి బాబా బుర్రకథ అయిపోగానే ఇట్ వాస్ 3 consecutive days, లైక్ శ్రీనివాసన్ గారు has mentioned, 3 consecutive days. మాకు కూడా ఊహించలేము మేము. ఫస్ట్ డే ఇట్ వాజ్ స్వాంపైన యుగావతార్. ఇమ్మీడియట్గా అయిపోతూనే మైక్లో అనౌన్స్మెంట్, టుమారో దే విల్ డూ షిరిడి బాబా. ఇమ్మీడియట్గా అయిపోతూనే టుమారో దే విల్ డూ ఈశ్వరమ్మ. ఆ బట్టలు కూడా కొడైకెనాల్లో ఆరవన్నమాట. ఇట్స్ ఎ కంటిన్యూస్ రెయిన్ ఆర్ ఎ కంటిన్యూస్ ఫాగ్. దీని మధ్యలో ఈ బట్టలు ఆరవు. ఇమాజిన్ దట్ ఒకటే బట్టలతో రోజు స్వామి దగ్గరికి వెళ్ళి అదే కంపుతో యూ టు బట్ జస్ట్ స్ప్రేడ్ అంతే. దాని మీద స్ప్రే కొట్టుకోవడము, ఉన్న దాంట్లో హీటర్ కింద వాటి కింద పెట్టడము, ఆ బట్టల్ని ఆర్చడము. స్వామి కమ్స్ టు దట్ లెవెల్ దట్ హీ డజంట్ కేర్ దట్ వాట్ యు ఆర్ వేరింగ్, వాట్ వన్స్ ఇట్ ఈస్ ఆఫర్డ్ విత్ ప్యూర్ లవ్, హీ జస్ట్ యాక్సెప్ట్స్ దట్. మనకెలా ఉంటుందంటే, స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ బట్టలతో ఆ బట్టలతో ఇట్ ఈస్ దేర్, వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్, బట్ డయర్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నప్పుడు ఫర్ స్వామి ఇట్ డజంట్ మ్యాటర్. All that matters is how pure your love is, whether you are giving it to me. ఈ సెకండ్ డే షిరిడి బాబా బుర్రకథ అయ్యేటప్పుడు ఏమైందంటే, ఇట్ వాస్ టూ మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ లవ్ స్వామి షవర్డ్ దట్ ఐ టోల్డ్ దట్ స్వామి వెదర్ వీ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్, వీ డిజర్వ్ దిస్ లవ్ ఆర్ నాట్, వీ డోంట్ నో. అంటే ఇప్పుడు స్వామి చూసి అన్నారు, ఇచ్చినప్పుడు తీసుకోండి బంగారు, లేనప్పుడు ఇచ్చినవన్నీ చూసి ఆనందించండి. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ సో రెలవెంట్ నవ్ డేస్. అంటే ఇప్పుడు స్వామి ఫిజికల్గా లేనప్పుడు దట్ ఈజ్ ఆల్ ద మెమరీ వీ క్యారీ విత్ అస్. అండ్ దెన్ సచ్ సింపుల్ థింగ్స్ ఐ టెల్. జస్ట్ అంటే అండ్ జస్ట్ కాఫ్ చేస్తే స్వామి మేడ్ దట్ ఎవ్రీడే ప్రాక్టీస్ దట్ వీళ్ళు ముగ్గురికి కంపల్సరీ హాట్ వాటర్ ఇచ్చి, ఆ హాట్ వాటర్ వీ యూస్ టు డ్రింక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అండ్ దెన్ స్వామి యూస్ టు గో ఇన్ సైడ్, come, and along with him he used to take. He used to give so much of care and attention to minutest details. ఎలా ఉండేదంటే సెట్టింగ్, ఇట్లా ఎవ్రీబడి యూస్ టు హ్యావ్ దేర్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్. మీ ముగ్గురం మాత్రం ఇక్కడ బుర్రకథకి బట్టలు ఈవినింగ్ రెడీ అవుతూ ఉండేవాళ్ళం. స్వామి పాపం తినకుండా ఇమ్మీడియట్గా యూస్ టు కమ్ ఆఫ్ టు దిస్ రూమ్ అసిస్టింగ్ అస్. స్వామి అక్కడ కూర్చొని నలుగురం, మొత్తం 5 ఉండేవాళ్ళం, ఒక కాస్ట్యూమ్ అబ్బాయి, ముగ్గురం స్వామి, అంతే. ఫర్ 45 minutes యూస్ టు జస్ట్ సీ హౌ వీఆర్ గెట్టింగ్ డ్రెస్డ్ అప్. మైన్యూటెస్ట్ డీటెయిల్, ఎక్కడన్నా పిన్ సరిగా అక్కడ పడిందంటే చూసుకోండి, అక్కడ పిన్ మీ కాలు గుచ్చుకుంటుందేమో. వెన్ ఒక లైక్ దెర్ వాజ్ సిచ్యువేషన్ వేర్ ద గౌన్ ఇట్లా ఉన్నప్పుడు స్వామి చెప్పారనమాట, తిరిగినప్పుడు కొంచెం ఇది వెనకాల ఇట్లా సర్దిద్దుకుంటూ ఉండు, అప్పుడప్పుడు ఇలా ఉంటుంది. దెన్ అంటే మనం ఎక్కడన్నా మళ్ళీ భయపడతామేమో అని స్వామి టోల్డ్. కొడైకెనాల్లో చిన్న ప్లేస్ కదా మందిరం, అటు ఇటు తిరిగేటప్పుడు కొంచెం అలా అవుతుంది. పుట్టబర్త్లో అనుకో ఫ్రీగా చేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎవ్రీథింగ్ హీ గివ్స్ ఎ రీజన్, హీ నీడ్ నాట్ గివ్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూసిన ఫెల్ స్టేషన్ అప్పుడు కూడా దేర్ వాజ్ ఎ ఫోటోగ్రాఫ్ యాక్చువల్లీ. దీని తర్వాత దేర్ ఆర్ మల్టిపుల్ ఫోటోగ్రాఫ్స్. ఇన్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్, అంటే ఐ ఆల్వేస్ మా స్టూడెంట్ డేస్లో వినేవాడిని, స్వామి ఈజ్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్ ఫర్ ఎ ఫోటోగ్రాఫర్. దీంట్లో ఏమైందంటే స్వామి హెస్ గివెన్ మల్టిపుల్ ఫోటోగ్రాఫ్స్. ఎందుకు ఇచ్చారు మల్టిపుల్ ఫోటోగ్రాఫ్స్ అంటే, పాపం హీ హెస్ కాల్డ్ అస్, హీ హెస్ టేకెన్ ఫోటోగ్రాఫ్స్. దెన్ ఇమ్మీడియట్లీ యూస్ టు ఆస్క్ దట్ బాయ్, షో మీ ద ఫోటోగ్రాఫ్. చూడంగానే ముగ్గురం ఎక్కడో అటొకడు ఇటొకడు చూసి స్వామి ఒక్కళ్ళే కెమెరాలో చూస్తూ ఉండేవాళ్ళు. స్వామి లేదు మళ్ళీ రండి, మళ్ళీ యూస్ టు గివ్ ఫోటోగ్రాఫ్. మేము అక్కడ ఆఫ్టర్ దిస్ దేర్ ఇస్ అ కంటిన్యూస్ క్రై అనమాట, అనేబుల్ టు బేర్ దట్ జాయ్.
వీఆర్ క్రయింగ్ అండ్ క్రయింగ్ అండ్ క్రయింగ్ హౌ టు బీ గ్రేట్ఫుల్ టు స్వామి. ఆ క్రయింగ్లో స్వామి కూడా ఏడుస్తున్నారు, కానీ స్వామి కూడా ఫోటోగ్రాఫ్ ఇస్తున్నారు. ఒక ఫోటోగ్రాఫ్ స్వామి పిక్డప్ అండ్ టోల్డ్, చూడండి మీ ముగ్గురు మాత్రమే ఏడుస్తున్నారు, స్వామి చూడు ఏడుస్తున్నారు కానీ కెమెరాలోకి చూస్తున్నారు, స్వామి ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అని స్వామి అన్నారు. సో ఇట్ వాజ్ సో వాట్ టు సే, సో బ్యూటిఫుల్ దోస్ మెమరీస్ వర్. అండ్ అక్కడి నుంచి లైక్ ద వే హీ హెస్ ప్రోగ్రెస్డ్ అస్ in bhajan singing, it was a journey where we can only be very grateful to what Swami has given all of us that opportunity. And ippadiki kuda with one last instance I will conclude my speech. It was on September 2nd 2009. స్వామి మాతో ఒక బుర్రకథ స్వామి మొత్తం డైరెక్ట్ చేసి రామాయణం బుర్రకథ అంతా స్వామి హీ హెస్ డన్ ఇట్. So there was one beautiful instance, ante how much Swami gives importance to singing, bhavam, ragam, talam, moodu, plus he is very very important about the lyrics. What you are saying anedi you should feel and then you should speak it out or sing it out. There was one padyam ee Ramayana Burakadalo which Kaika మందర సీన్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎవ్రీబడి ఇన్ రామాయణం సేస్ కైకా ఇస్ లైక్ దిస్, మందర ఇస్ లైక్ దిస్ అని. మా సార్ కూడా కైకా మందర గురించి ఒక విధంగానే రాశారు, కొంచెం నెగిటివ్గానే రాశారు స్టోరీలో. స్వామి మన ఇంటర్వ్యూ పిలిచినప్పుడు 1.5 hours స్టోరీ మొత్తం అంతా చదివారు. చదివి లైక్ ఏ హౌ టు సే, లైక్ అంత హంబుల్గా నోబడీ విల్ బి దేర్ ఐ థింక్. స్వామి అంతా చేస్తూ హీ లుక్డ్ ఎట్ మై సార్ అండ్ టోల్డ్, ఏమనుకోకపోతే మీరు కైక మందరి గురించి అలా రాయకుండా కొంచెం మీరు ఏమన్నా బాగా రాయగలుగుతారా, రేపు చూస్తాము మళ్ళీ అనంత రిక్వెస్టింగ్గా మా సార్ని. సార్ ఏమో స్వామి పాదం మీద పడిపోయి, మీరు అనుగ్రహిస్తే కనుక ఏదన్నా రాస్తాను స్వామి, మీరు రాసేదంతా మీరే అంటే చాలా మంచిది బంగారు అన్నారు. ఆ నెక్స్ట్ డే హీ రోట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, 3 lines, బట్ దెన్ స్వామి లవ్డ్ ఇట్ అలాట్. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే స్వామి గివ్స్ సో any negative character, so-called negative character, what is the good you can take అనేది స్వామి లుక్స్ ఎట్ ఇట్. మనం ఏంటంటే 100 పాజిటివ్ థింగ్స్ ఇన్ ఎ పర్సన్, వి సీ 1 నెగటివ్ అండ్ బ్లో ఇట్ అప్ ఇన్ ఎ వెరీ బిగ్ స్క్రీన్. ఐ జస్ట్ సింగ్ దట్ పద్యం విచ్ స్వామి హస్ టోల్డ్, యునో. స్వామి అన్నారు, కైక లేని రామాయణం లేదు, మందర లేని పారాయణం లేదు అన్నారు. ఆ 2 words తీసుకొని యాజ్ అవర్ సార్ హెస్ రిటన్ బ్యూటిఫుల్లీ, కారణ జన్ములైన కైక మంధరలను కఠినముగా చిత్రించుట పాడి కాదు కదా, శోధించి పరిశోధించి విషయము రాయవలె కదా. సాయి రాముడు చెప్పిన మాట, సాయి రాముడు చెప్పిన మాట సాదరముగా వినుడు, సౌఖ్యమంద గలరు. ఇలా అంటే ద వే ఇట్ హెస్ బీన్ రిటన్ ఈజ్ వితౌట్ దెమ్ యాక్చువల్లీ రామాయణం ఈజ్ నాట్ దేర్. అంత చేసిన కైక లేకపోతే రామాయణం లేదంటే కైక బికమ్స్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ మేకింగ్ రామాయణం విచ్ వీ స్టడీ ఎవ్రీ డే. అలా స్వామి దాన్ని ఆ విధంగా మార్చేశారు. అండ్ విత్ లాస్ట్ ఇన్స్టెన్స్ ఓన్లీ 1 minute I'll take. 24th August 2009 we did this రామాయణం బుర్రకథ స్వామి మాకు నేర్పించింది. ఎవ్రీ డే there used to be some kind of interaction with Swami to correct, ఇది ఇలా కాదా అలా కాదా, 2-3 పాటలు నేర్పించాల. దెన్ సడన్లీ ఆ బుర్రకథ చేసే ముందర స్వామి యూస్ టు ఇంటరాక్ట్ ఇన్ ద భజన్ హాల్. డ్రెస్ చూసేవాళ్ళు, ఈ ముత్యాలు అన్నీ చూసేవాళ్ళు. అండ్ సడన్లీ ఈ లుక్డ్ ఎట్ మీ అండ్ టోల్డ్, ఆ ములకంచి తీసే అన్నారు నన్ను చూసి. ములకంచ అంటే బేసికలీ నేను ఇందాక చెప్పాను మీకు, ప్రొనౌన్సియేషన్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ సింగింగ్. దానికోసం మనకు 5 years ఐ పుట్ దిస్ బ్రేసెస్.
అయితే స్వామి అన్నారు ఆ ముళ్ళ కంచె తీసేసే అన్నారు. అయితే స్వామి అన్నారు దేనికి పెట్టుకున్నావు అది అన్నారు. అయితే పాడడానికి స్వామి అంటే బాగానే పాడుతున్నావులే తీసేసా ముళ్ళ కంచె, తీస్తే ఇంకా బాగుంటుంది అన్నారు. తీసాక నవ్వు ఇంకా బాగుంటుంది అన్నారు. అయితే నేను అన్నాను సరే స్వామి అని చెప్పి అపాయింట్మెంట్ వాజ్ ఇన్ బెంగళూరు. మై డాక్టర్ ఇస్ట్ ఇన్ బెంగళూరు. సో నేను September 2nd అపాయింట్మెంట్ తీసుకొని స్వామికి చెప్పాలని చెప్పేసి ఏం చేశాను, భజన అయిపోతుంది ఆ లెటర్ తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి దగ్గరికి వెళ్ళంగానే ఐ జెన్యూన్లీ ఫెల్ట్, ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బ్యాడ్ దట్ ఐ గేవ్ లెటర్ అండ్ స్వామి టోల్డ్ ఏం సమాచారం అంటే ఐ టోల్డ్ స్వామి ఐమ్ గోయింగ్ టు బెంగళూరు టుమారో. అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ సెయింగ్ దట్ స్వామి ఒక విషయం పైన నాకు చాలా బాధగా ఉంది. ఏమీ అన్నారు. స్వామి రేపు నేను ఈవినింగ్ బెంగళూరులో ఉంటాను, భజన్కు ఉంటాను అని. ఆహా అయితే అన్నారు. స్వామి నేను వచ్చే ట్రైన్ లేట్ అవుతుంది, నీ ట్రైన్ బెంగళూరులో ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అన్నారు. 2 o'clock. పుట్టబర్త్కి వచ్చేటికి ఎంత అవుతుంది అన్నారు. 5 o'clock. మందిరికి వచ్చేటికి ఎంత అవుతుంది అన్నారు. 5:30. భజన ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అన్నారు. 5 o'clock. స్వామి అన్నారు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే భజన చేయరా, అక్కడే నేను వస్తాను, నేను వింటాను అన్నారు స్వామి. సో అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, అంటే ఎనీబడి బికమ్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ గివింగ్ ది లెసన్స్ అంతే. వెదర్ ఇట్ ఈస్ అనిల్ కుమార్ సార్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఆఫ్ యూ, వెదర్ ఇట్ ఈస్ మీ, వీఆర్ స్టాండింగ్ హియర్ జస్ట్ టు షేర్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యూ ట్యాప్ ఎ డివోటీ, దే హ్యావ్ ఏ గాస్పెల్ ఆఫ్ థింగ్స్ టు షేర్. బట్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎక్కడున్నా వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, you take my name and I'll be present there. That's the most important thing. And then one more important thing I felt just to share is change is constant. అంటే ఎప్పుడో డౌట్ వచ్చింది, నేను స్టూడెంట్ అవ్వకముందు బాగుండేదేమో డివోషన్, పువ్వులు పడుతూ ఉండేవి. స్టూడెంట్ అయ్యాక ఐ లాస్ట్ మై డివోషన్ ఏమో, స్వామిని క్యాజువల్గా తీసుకున్నానేమో అని ఒకరు అనుకుంటూ రేడియో స్థాయిలో అప్పుడు పనిచేస్తున్నప్పుడు వీ యూజ్ టు హ్యావ్ వన్ సర్చ్. ఆ సర్చ్లో కొట్టాను డిస్కోర్స్లో ఎక్కడైనా స్వామి చెప్పారేమో అని. సేమ్ పాయింట్ ఇన్ 1987 వన్ డిస్కోర్స్ ఇట్ కమ్స్ అవుట్. సమ్ పీపుల్ ఫీల్, అంటే స్వామి చెప్తున్నారు, కొంతమంది అనుకుంటారు స్వామి స్టూడెంట్ కాకముందు బాగా స్వామికి సేవ చేసేవాళ్ళు, స్వామి స్టూడెంట్ అయ్యాక మాయలో పడిపోయారనే ఫీలింగ్లో ఉన్నారు. అంటే లిటరలీ స్పీకింగ్ మై మైండ్ ఇన్ ఎ మినిట్ త్రూ ఇంటర్నెట్. అండ్ దెన్ స్వామి టోల్డ్ అది అబద్ధమే, ఇది అబద్ధమే. నిజమేంటంటే ద వే యూ రిమైన్ ఈక్వానిమస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సత్యసాయి డివోటీస్. దట్ ఈస్ వన్. అండ్ ద లాస్ట్ పాయింట్ ఐ వాంటెడ్ టు షేర్ ఇస్ హౌ భజన్ బికమ్స్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. నాకు ఎప్పుడు తెలిసిందంటే బికాజ్ ఐ హర్డ్ కొన్ని డిస్కోర్సెస్ వింటూ ఐ హ్యావ్ డన్ సమ్ క్యాటలాగింగ్ కాబట్టి ఐ జస్ట్, అంటే మనకి ఆల్రెడీ ఎవ్రీబడి ఎల్డర్స్ విల్ నో హియర్. స్వామి ఆల్వేస్ టోల్డ్ దట్ we have 5 fingers and the middle finger which stands is the bhajan. One is Sathya Sai Seva Samiti, Sathya Sai Mahila Mandali, Sathya Sai Balvikas, Sathya Sai another Sathya Sai, there is one more. Here Swami tells bhajan stands in between. Why Swami told ante ఇక్కడి ఈ ఇద్దరికి శక్తి కావాలన్నా వీళ్ళే ఇవ్వాలి, ఇక్కడి ఇద్దరికి శక్తి కావాలన్నా వీళ్ళే ఇవ్వాలి. అండ్ దెన్ స్వామి టోల్డ్ 1963-65 డిస్కోర్సెస్లో, అంటే ఐ డోంట్ నో, అప్పట్లోనే ఇట్ సీమ్స్ బెంగళూరులో భజన్స్ చేసిన వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి దేర్ యూస్డ్ స్వామి టెలింగ్ ఇన్ డిస్కోర్స్, స్క్రిప్ట్స్లో ఉన్నాయి మన సత్యసాయి స్పీక్స్లో, పీపుల్ యూస్ టు త్రో మైక్స్ ఎట్ ఈచ్ అదర్. అంటే నాకు ఇవ్వలే అంటే. అండ్ ఐ యూస్ టు ఫీల్ 2000కి వచ్చేటప్పుడు కొన్ని చోట్ల ఎక్కడో విన్నాం, కానీ 1963లో స్వామి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ ఓ మై గాడ్, అంటే స్వామి నోస్ ఆల్రెడీ అబౌట్ ఇట్ దట్ వీఆర్ ఫైటింగ్ లైక్ దిస్. బట్ దెన్ ద ఇంపార్టెంట్ లెసన్ హీ గేవ్ ఇస్ కాన్స్టెంట్లీ చేంజ్ ఈజ్ విచ్ ఈస్ కాన్స్టెంట్. ఇది కనుక ఫోకస్ పెట్టుకుంటే, భజన ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టుకుంటే కనుక, దెన్ ద సత్యసాయి ఆర్గనైజేషన్ యాజ్ ఎ హోల్ ఇన్ ఆల్ 5 డిపార్ట్మెంట్స్ కెన్ ఫ్లరిష్. అండ్ స్వామి గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. బెంగళూరులో భజన్ స్టార్ట్ చేసినప్పుడు పద్మనాభన్ గారు కానీ వాళ్ళు ఓల్డ్ డివోటీ స్టార్ట్ చేసినప్పుడు, ద ఇంపార్టెంట్ అట్రాక్షన్ విచ్ యూస్ టు హ్యాపెన్ ఫర్ డివోటీస్, సత్యసాయి డివోటీస్ అవ్వడానికి బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఫస్ట్ సేవ, ఇట్ ఈస్ సత్యసాయి భజన్స్. అలా వెళ్తూ వింటూ అరే ఇదేదో బాగుందే అని లోపలికి వచ్చిన వాళ్ళు సత్యసాయి డివోటీస్ అయిన వాళ్ళు చాలామంది.
And Swami used to tell that we have to maintain constantly and what we have to strive towards. I thank everybody for giving this wonderful opportunity. I would like to end with a small padyam. With that, I'll close my thing. Jala jala kurisene, jala jala kurisene, sannajajulawana, salule adi Sathya Sai Navu. Jala jala kurisene, sannajajulawana, salule adi Sathya Sai Navu. Busa busa pongene purnima kaumudi. Busa busa pongene purnima kaumudi. Salule adi Sathya Sai Karuna. Ghama ghama ladene, ghama ghama ladene, kamma kasturi tavi. Ghama ghama ladene, kamma kasturi tavi. Salule adi Sathya Sai Raka. Ghana ghana mrogene, ghana ghana mrogene, gajaraju medaganta. Ghana ghana mrogene, gajaraju medaganta. Salule adi Sathya Sai Agnya. Sai. I call upon them now to come before Bhagwan. The first one is Sai Prabhakar. Bhagwan says that he's put across the whole presentation very, very well. The second person, also owned by Bhagwan, is Sai Raghuram. May I ask him to come forward. And the third fortunate individual, also owned by Bhagwan, is Sai Aravind. May I ask him? Jai Sai Ram.
Swami takes charge of every aspect of their lives. He has now directed them to take the PhD degree. అందరికీ సాయిరాం. స్వామితో తన అనుబంధాన్ని ఎంతో మంచిగా వ్యక్తీకరించినందుకు అరవింద్ సాయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తన ఎక్స్పీరియన్సెస్ అన్ని నారేట్ చేసేటప్పుడు ఆయన ఒకరు చెప్పారు, ఎఫర్ట్ అండ్ ప్రేయర్. తన కంటికి హై ఇష్యూ ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత భజన్ సింగింగ్ అప్పుడు కానివ్వండి, లేకపోతే లాస్ట్లో స్వామికి మార్చ్ 31st నేను ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం అప్పుడు. సో అన్నిట్లోనూ తనది అండ్ తనతో పాటు ఉన్న వాళ్ళందరిది వాళ్ళ ఎఫర్ట్ తెలుస్తుంది. వాళ్ళ ఎఫర్ట్ ఎర్నింగ్, అరే నేను స్వామికి ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో రకంగా స్వామికి ఇంకా దగ్గర అవ్వాలి, ఆ తాపత్రయం స్వామితో ఉండి, సో స్వామిని ఇంకా ఎలా ప్రసన్నం చేసుకోవాలి, స్వామితో ఎలా మమేకం అవ్వాలి అన్న ఆలోచనలతోటి వాళ్ళందరూ ఉండి అలా ఆలోచిస్తూ ఉంటే మన స్వామి గురించి ఆలోచిస్తే స్వామి మన గురించి ఆలోచిస్తున్నారు. సో తను చెప్పినప్పుడు కొడైకెనాల్లో ఓకే స్వామి మైన్యూటెస్ట్ డీటెయిల్, ఎంత చిన్న పిన్నీసుకుంటే మీకు గుచ్చుకుంటుందేమోరా అన్న స్వామి, ఎంతమంది స్వామి దగ్గర లక్షల మంది ఉంటారు, ఒక్క వాళ్ళ ముగ్గురు గురించి ఆలోచిస్తూ స్వామి వాళ్ళని అంతా టేక్ కేర్ చేసుకున్నారంటే కారణం వాళ్ళొక ఆలోచన మొత్తం స్వామి చుట్టూతో ఉండడమే. స్వామి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాను. సో లాస్ట్లో కూడా స్వామి చెప్పారు, నేను ఓనర్షిప్ తీసుకుంటాను వాళ్ళని అని. సో అలాంటి మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి మా అందరికీ, ముఖ్యంగా మా లాంటి వాళ్ళకి, నేను స్వామిని ఎప్పుడు చూడలేదు. సో ఫిజికల్గా ఎప్పుడు దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలగలేదు. కాకపోతే మాలాంటి వాళ్ళకి అర్థం చేసుకునేది ఏంటంటే, స్వామి గురించి ఆలోచిస్తే చాలు, స్వామి మన గురించి ఆలోచిస్తారు, మన వెంటే ఉంటారన్న దృఢ సంకల్పాన్ని మళ్ళీ మళ్ళీ కలుగజేస్తున్న అరవింద్ సాయి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వేదిక మీదకి భాస్కర్ రావు గారిని, సంపత్ కుమార్ గారిని, సుబ్రహ్మణ్యం గారిని రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ఆంజనేయులు గారిని. शांति शांति शांति.